స్టార్ట్ చేస్తాం. ప్లస్ మీరు నార్మల్గా ప్రేయర్ అనేది స్టార్టింగ్లో చేస్తే బాగుంటుంది. మీరు మ్యూట్లో ఉన్నారు సార్. శైలేష్ గారు నేమ్ ఏమన్నా ఇచ్చారా? సూర్యకుమారి గారు ఉన్నారా? సార్ ఇద్దరు కూడా పర్మిషన్ ఇచ్చానండి. సూర్యకుమారి గారు ఉంటే మాట్లాడచ్చు. నమస్తే గురువు గారు. ఉన్నారండి. నమస్తే అండి. ఓకే సార్. యా మేడం, గుడ్ ఈవినింగ్. మీరు ప్రేయర్ స్ట్రాంగ్ స్టార్ట్ చేస్తే మనము వెనకాల స్టార్ట్ చేయొచ్చండి. ఓకే మేడం. ఒక అయ్యప్ప స్వామి పాట పాడతాను మేడం. పర్లేదు. ఓకే. కొండపై ఉన్న దేవరా కొంచెం బ్రేక్ అవుతున్నట్టుందండి వాయిస్. సూర్యకుమారి గారు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి మ్యామ్. చేశాను మేడం. ఇప్పుడు స్టార్ట్ చేయండి. వినపడుతుందా మేడం ఇప్పుడు వాయిస్? కొండపై కొలువున్న దేవరా మాము చల్లగా బ్రోవరారా, మా తల్లివి తండ్రివి నీవేరా, నీ పాద కమలమే మాకు శరణం, నీ పాద కమలమే మాకు శరణం. స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. నడిపించే దీపం రాని తిరునామం, బాధైన బరువైన నీదే భారం. నడిపించే దీపం రాని తిరునామం, బాధైన బరువైన నీదే భారం. ఇడుములు చల్లాచి అయ్యప్ప, ఇడుములు చల్లాచి అయ్యప్ప, మా పరమార్థమే తెలుపు అయ్యప్ప అయ్యప్ప. స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. కొండపై కొలువున్న దేవరా మము చల్లగా బ్రోవరారా, మా తల్లివి తండ్రివి నీవేరా, నీ పాద కమలమే మాకు శరణం, నీ పాద కమలమే మాకు శరణం. రాళ్ళెన్నో ముళ్ళెన్నో మా పయనంలో, అన్నిటినీ మరచేము నీ సముఖములో. రాళ్ళెన్నో ముళ్ళెన్నో మా పయనములో, అన్నిటినీ మరచేము నీ సముఖములో. వైతరణిని దాటించే దొరవయ్యా, వైతరణిని దాటించే దొరవయ్యా, మా మొర విని ఎప్పుడైనా రావయ్యా అయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. కొండపై కొలువున్న దేవరా మము చల్లగా బ్రోవరారా, మా తల్లివి తండ్రివి నీవేరా, నీ పాద కమలమే మాకు శరణం, నీ పాద కమలమే మాకు శరణం. స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. థ్యాంక్ యూ గురువారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
అద్భుతం మ్యామ్. చాలా అంటే మీ కంఠం ఎంత స్వీట్ గా ఉందండి. అండ్ కార్తీక మాసం ఇంకా మాకు తమిళియన్స్ కంటే ఇంకా కార్తీక మాసం నడుస్తుంది. అండ్ అవునా ఇప్పుడు మేడం? అయ్యప్ప ఓకే. సీజన్ కాబట్టి భలే అవును. అందించారు మ్యామ్. థ్యాంక్ యూ వండర్ఫుల్. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ నాకైతే యూ మేడం. భక్తి పరవశంగా అంటే అవునా డిన్నర్ మేడం? అంతా అయిపోయి పడుకునే ముందు ఎంత ఒక భక్తి స్పిరిచువల్ గా అనిపించింది. థ్యాంక్ యూ అవునా సో మచ్ మేడం? మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. సో మన యోగా భారత్ ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా ఆహ్వానం అండి. కొత్త వాళ్ళకి, తర్వాత మన ఎగ్జిస్టింగ్ వాళ్ళకి. ఇవాళ ఒక వింత ఏంటంటే మనము సోమవారం నాడు పెట్టుకున్నాము. కోర్స్ నేను జాయిన్ అయ్యి ఒక 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వబోతుంది. ఇంకా 2 నెలలైతే. ఈ ఎంటైర్ పీరియడ్‌లో నేను చూడటంలో ఎప్పుడో ఒకసారి ఒక సాటర్‌డే చేసినట్టు గుర్తు నాకు. తర్వాత ఇప్పుడు మనం మండే చేస్తున్నాము. నిన్న ఆఫ్‌కోర్స్ గురుగారు చెప్పారు మనకి. ఎవ్రీ ఇయర్ ఆహ్, ఆత్మీయ సమ్మేళన అనేది యోగా భారత్ ఫౌండేషన్ తరఫున అందరూ కూడా పర్సనల్‌గా కలుసుకుంటూ ఉంటాము. సంవత్సరానికి ఒకసారి. లాస్ట్ 22లో స్టార్ట్ అయింది ఇది. ఫస్ట్ ఇయర్ కాకినాడలో చేశాము. 23లో రాజమండ్రిలో చేశాము. లాస్ట్ ఇయర్ 24 ఆఫ్‌కోర్స్ మన హైదరాబాద్‌లోనే గచ్చిబౌలిలో చేశాము. ఈ సంవత్సరం ఫార్చునేట్‌లీ ఇదేంటంటే 3 టైమ్స్ కలుసుకోవాల్సొచ్చింది. ఇన్ బిట్వీన్ గురుగారు హైదరాబాద్‌కొచ్చారు ఒక ఇన్విటేషన్ పైన. అప్పుడొకటి జరిగింది. తర్వాత రీసెంట్‌లీ ఆహ్, కాకినాడలో జరిగింది. కాకినాడనే కదా సార్? దెన్ నౌ అగైన్ ఇట్స్ హైదరాబాద్. ఇన్ దిస్ ఇయర్ 3 టైమ్స్ కలవడం అయింది. బట్ యెస్టర్‌డే ఈవెంట్ చాలా గ్రాండ్‌గా చాలా చేశారు. మన ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. లేకపోతే ఒక్కరి వల్ల అవ్వని పరిస్థితి ఇది. అందరూ చేయి కలిపితేనే ఇది అవుతది. బట్ ఇట్ వాస్ అ వండర్‌ఫుల్ సెషన్ అండ్ ఎస్పెషల్లీ థాంక్స్ మనం చెప్పుకోవాల్సింది డెఫినెట్‌లీ ఎవరికంటే గురుగారు. బికాజ్ ఈ యోగా భారత్ ఫౌండేషన్ ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండగానే అందులో మనందరం పాల్గొంటున్నాము. సో, ఆయన ఇది కల్పించారు మనకి. ఆయనకి ముందు కృతజ్ఞతలు. నెక్స్ట్ మన ఆర్గనైజర్స్ లేడీస్ తీసుకోండి, జెంట్స్ తీసుకోండి. సుజాత గారు యాస్ ఎ లేడీ వాలంటీర్ ఫస్ట్ అంటే చాలా ప్రోత్సాహంగా ఆవిడ నడిపించారు. ఫాలోడ్ బై వాళ్ళ ఎంటైర్ టీమ్ ఉన్నారు. సిమిలర్లీ ఫ్రమ్ ద మేల్ పార్ట్ మన ప్రెసిడెంట్ గారు రామ్మోహన్ గారు ఆన్ ద నేషనల్ కమిటీ. దెన్ అలాంగ్ విత్ హిమ్ సెక్రటరీ మిస్టర్ సుకుమార్ అండ్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ వాస్ దేర్ అండి. ఏదో చెప్పాలని చెప్పట్లేదు. బట్ అంత ఇదిగా ఇప్పుడు నన్ను అడిగితే కూడా నేను చేయలేను. ఎందుకంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ఇంకా దాంతో సహా. బట్ వాళ్ళు డెడికేటెడ్ గా ద ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ దర్ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ అంటూ వైఫ్స్ అంటూ ద రియలీ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఈవినింగ్. I mean, from morning it started, ended at evening, but in between I had to break and walk away because of some other obligation. So thanks for all the organizers అండి. పేరు పేరున హరికిషోర్ అనేసి ఇక నేను పేర్లు అందరినీ నేను చదవలేని పరిస్థితి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఇది ఇటువంటి ఈవెంట్ మనకి కొత్త వాళ్ళకి ఇది ఒక న్యూస్ అండి. అంటే ప్రతి వాళ్ళు ఎక్కడో ఎక్కడో యోగా చేసుకుంటూ ఉంటాం అనేది వింటాము, చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కాకపోతే యోగా భారత్ ఫౌండేషన్ ప్రత్యేకత అనేది ఇదే అండి. ఏంటంటే మనము డైలీ యోగా 365 డేస్ నేను నా స్టేటస్‌లో పెట్టాను. 365 డేస్ కూడా మన గురువు గారు మానరండి. నిన్న ఇవాళ మార్నింగ్, నిన్న ఒకరోజు బికాస్ ఆఫ్ ద ఈవెంట్, అంతకుముందు సాటర్‌డే. ఈ 2 రోజులు కూడా ఆయన లేని పరిస్థితులు కూడా వాళ్ళ అమ్మాయి ఉంటుంది అందుకోడానికి. సో, క్లాస్ అనేది, సెలవు అనేది ఇంపాసిబుల్. ఇది కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను. సో, ఇది యూనిక్‌నెస్. మన యోగా భారత్ ఫౌండేషన్‌లో ఎందుకు జాయిన్ అయ్యి మన యోగా చేయాలంటే, యోగా అనేది ఆయన కల్పించడం బేసికలీ ఇట్ ఈస్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా. ఫస్ట్ ఇస్ ట్రెడిషనల్‌గా ఒక యోగా. దాంతో పాటు థెరపటిక్. థెరపటిక్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ ఫర్ ద బాడీ. దెన్ పవర్ యోగా. పవర్ యోగా అంటే మన బరువుని తగ్గించడానికి. ఇలా సార్ 3 టైప్స్ ఆఫ్ యోగాని అది జాయిన్ చేసి దాన్ని మనకి అందిస్తూ ఉంటారు ఎవ్రీ డే. ఎవ్రీ డే ఇస్ అ న్యూ కాన్సెప్ట్ ఆయన ఇవ్వడంలో. సో ఆ మెడిసిన్ అనేది మనకి ఏంటంటే ఒక్క టాబ్లెట్ కూడా తీసుకునే అవసరమే రాదు మన లైఫ్‌లో. అటువంటిదే ఈ యోగా. సో యోగా ఈజ్ ఓన్లీ ద మెడిసిన్ వాట్ హీ గివ్స్ టు అస్. దిస్ ఇస్ హిస్ యూనిక్‌నెస్ అండి. అదే ఆయన అందిస్తూ ఉంటారు అండర్ దిస్ ప్లాట్‌ఫార్మ్. అపార్ట్ ఫ్రమ్ యోగా మనకి ఇటువంటి ఈ కలవడం అనేది, స్పిరిచ్యువల్ అనేది ఏ సీజన్‌కి ఆ సీజన్. కార్తీక మాసం అంటే దానికి తగ్గట్టు ద ఎంటైర్ సీజన్ గోస్. ఆయన మెడిటేషన్ అనేది చాలా స్పిరిచ్యువల్‌గా తీసుకెళ్తూ ఉంటారు. మండేస్ అనేది స్పెషల్. సో అలా స్పిరిచ్యువల్ ఆల్సో హీ జాయిన్స్ అలాంగ్ విత్ దిస్ ట్రెడిషనల్ పవర్ అండ్
థెరపెటిక్ యోగా అండ్ డిసిప్లిన్. ఇంకోటి చాలా ముఖ్యం ఏంటంటే అండి డిసిప్లిన్. లైఫ్లో డిసిప్లిన్ రావాలి అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే చిన్న పిల్లలకి మనం కొట్టి చెప్పొచ్చు, అక్కడ నుండి తీసుకురావచ్చు. ఒక ఏజ్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు చేంజ్ అవర్ సెల్స్. కాకపోతే ఆయన దగ్గర మనం జాయిన్ అయ్యేటప్పటికి ఫస్ట్ డే అనిపిస్తుంది 5:15 అంటే 5ంటికి ఎవరు లేస్తారు అనేసి చాలా మందికి. ఇప్పుడు నాకంటే చిన్నప్పటి నుండి మాకు అలవాటు అండి 4:35కి లేవడం అనేది మా ప్రాక్టీస్ మా ఇంట్లో. సో నాకు అది కొత్త కాదు. బట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చెప్పంగానే అబ్బో 5ంటికి ఎవరు లేస్తారండి. సో ఇదే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ దగ్గర, వాళ్ళ టిప్ ఆఫ్ ద టంగ్ లో ఉంటుందన్నమాట. యాక్సెప్టెన్స్ అనేది తొందరగా రాదు. సో అలాంటి వాళ్ళని కూడా ఈ యోగాలో జాయిన్ అవ్వటంతో ఆ డిసిప్లిన్ అనేసి తీసుకొచ్చేస్తారండి. ప్రతి వాళ్ళు అలారం పెట్టకముందు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం వినొచ్చు, చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అలారం కొట్టే ముందట వాళ్ళు వేసేస్తారట. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్ మెనీ ఆఫ్ దమ్ స్పీకింగ్. సో అది లైఫ్ లో డిసిప్లిన్ అండి. ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకు డిసిప్లిన్ రావడం అసలు ఇంపాసిబుల్, బట్ అది కూడా తీసుకొస్తారు. సో లైక్ దిస్ దెర్ ఆర్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్. మన గురుగారు అందరినీ ఒక శిక్షణలో పెట్టే ఒక అవకాశం ఉంటుంది. వన్స్ జాయిన్ అయిన తర్వాత నేను 4 years బ్యాక్ 2022 March 1st నేను జాయిన్ అయ్యాను. అక్కడి నుండి తీసుకుని ఇవాళ వీఆర్ స్టాండింగ్ ఆన్ December 1st of 2025. సో ఆల్మోస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ఆల్మోస్ట్ 4 years ఎంతో డిసిప్లిన్ గా నేను అఫ్ కోర్స్ ఏ రోజు కూడా మానను. అక్కడక్కడ చిన్న చిన్నగా ఏ రోజు అంటే కూడా మనం చెప్పలేమండి. స్టాటిస్టికల్ వైజ్ 1 or 2 days ఆర్ ఇక్కడ అక్కడ మానొచ్చు. హవెవర్ అది రెగ్యులర్ ఉంటుందన్నమాట. సో ఈ డైలీ ఆసనాస్తో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నేను పొందింది ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్. సో ఇదనేది చాలా మనం రియలైజ్ అవ్వము. డైలీ చేస్తుండగా మనలో మనకి చేంజెస్ తెలుస్తాయి. తెలిసినప్పుడు బాడీ ఆల్సో, ఈ బాడీ ఏంటంటే మనకి జనరల్లీ మనకి సహకరించదు. ద డే వి జాయిన్ మనం ఎంతో ఫ్లెక్సిబుల్, ఎప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉండలేము. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకి యోగా అంటే ఏం తెలియదు. మోస్ట్ ఆఫ్ అస్ డజంట్ నో దిస్. అప్పుడు ఏమంటే బాడీ రిజిడ్ అయిపోతుంది. అలాంటి రిజిడ్ బాడీని ఒక 3 to 6 months చేయగా 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 ఆ బాడీ అనేది మనతో ఫ్లెక్సిబుల్ గా మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే మన మైండ్ అనుకునేటట్టుగా మన హార్ట్ అండ్ బాడీ విల్ సపోర్ట్ అస్. సో దిస్ ఇస్ వాట్ ద యోగా ఇస్ అండి. ఈ యోగాలో నేను బెనిఫిట్స్ పొందాను. డెఫినెట్లీ అబ్సల్యూట్లీ విత్ ప్రైడ్ ఐ కెన్ సే. నేను జాయిన్ అయ్యేటప్పటికి నాకైతే మోకాలు నొప్పులు ఉండింది. నేను వజ్రాసనాన్ని కాలు మడత పెట్టి అయితే కూర్చోలేను, కింద అస్సలు కూర్చోలేను. ఇండియన్ టాయిలెట్ ఐ కెనాట్ యూస్. సో దిస్ వాస్ ద సిచ్యువేషన్ 4 years బ్యాక్ వెన్ ఐ జాయిన్ దిస్. బట్ 6 months లో నేను ఆ వజ్రాసనం అనేది హ్యాపీలీ కూర్చోగలిగాను. 6 months డెఫినెట్లీ నాకు పట్టింది. కొంతమందికి 3 months పట్టొచ్చు, కొంతమందికి 1 month పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద పెయిన్ ఆన్ ద నీ. సో దీంతో సహా వన్స్ మన బాడీ మన కంట్రోల్లో వచ్చేసిన తర్వాత సార్ మనకు ఆల్రెడీ చెప్తూ ఉంటారు ఆన్ ద డైట్, వాటర్, ఆక్సిజన్, దీని గురించి అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. అవన్నీ మన దినచర్యలో మనకి ఏమైపోతుందంటే ఎంతో అలా ఉండిపోతుంది మన బాడీ, మన మైండ్ అండ్ బాడీ టుగెదర్ ఇట్ విల్ స్టాండ్. ఏ చేయబోయినా ఒక ఫంక్షన్కి వెళ్తే సార్ చెప్తూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలి అనేసి, తినకూడదు అనేసి. ఐస్ క్రీమ్ అయితే అస్సలు తినొద్దు అంటారు ఆయన ఆఫ్టర్ డిన్నర్, బికాస్ డైజెషన్ పవర్ ఉండదని. నేను ఇవన్నీ ఫాలో అవుతానండి. ఏది తీసుకున్నా మనకి యోగానే ముందు వస్తుంది. ఎవరికి చెప్పినా యోగా గురించే మాట్లాడతాము. అదేంటంటే మన లైఫ్ లో అదొక పార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ ద డిసిప్లిన్ వాట్ హీ హాస్ ఇన్కల్టెడ్ ఇన్ మీ. అంటే నేను ఆయన స్పెసిఫిక్ గా నాకు చెప్పరు, ఆయన చెప్తూ అందరికి ఉంటే మనం అది ఫాలో అయిపోయి నేనైతే అకష్టం అయిపోయానండి. ఐ హ్యావ్ రీప్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బెనిఫిట్స్. సో నిన్న కూడా చాలా బాగా జరిగిన ప్రోగ్రామ్ లో కొంతమంది నాకు ఫోన్ చేశారు, మ్యామ్ మీ స్పీచ్ కూడా విన్నాము, అందరూ మాట్లాడారు, ఎంతో మోటివేటింగ్ గా ఉండింది నిన్న ప్రోగ్రామ్ అనేసి. సమ్ పీపుల్ హ్యావ్ కాల్డ్ మీ టుడే. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇప్పుడు మన ఈ ప్లాట్ఫామ్ ఎందుకు అందించింది అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటే కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే రేపే నేను జాయిన్ అయిపోవాలి, వాళ్ళ ఎక్సైట్మెంట్ తో ఉంటారు ఇంత బెనిఫిట్స్ ఉందా అనేసి. సో రిక్వెస్ట్ ఏంటంటే చిన్నగా మీరు జాయిన్ అయ్యేటప్పటికి మీకు ఏం ప్రాబ్లం ఉందో తీసుకున్న మీ యోగా ప్రాక్టీస్ తో వాట్ ఆల్ ద బెనిఫిట్స్ మీకు పొందారో అది మట్టుగా మనం క్రిస్ప్ గా ఒక 3 minutes లో చెప్తే అందరికి అవకాశం ఉంటుంది. దాదాపు 20 మంది ఉన్నారు ఇవాళ మాట్లాడడానికి. నెక్స్ట్ విదిన్ 10 o'clock వీ హ్యావ్ టు క్లోజ్ అప్ బికాస్ మార్నింగ్ అగైన్ యోగా గురువు గారికి ఆయన స్టార్ట్ చేస్తారు క్లాస్. సో విత్ దిస్ ఐ టేక్ మై షార్ట్ బ్రేక్. ఇన్ ద మీన్ టైమ్ ఐ విల్ రిక్వెస్ట్ మిస్టర్ సురేష్ గారు ఇఫ్ యూ క్యాన్ స్పీక్ బికాస్ సుకుమార్ గారిని నేను చూడట్లేదు. సురేష్ గారు ఆయన బ్రదర్
మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సురేష్ గారు. దెన్ వి మూవ్ ఆన్ టు అదర్స్ అండి. యా, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నమస్కారం గురుగారు. ఇవాళ నిజంగానే కొత్తగా ఉంది. నేను ఒక మీటింగ్ లో నుంచి ఇంకో మీటింగ్ లోకి దూకినట్టు అనిపిస్తా ఉంది నా పరిస్థితి. ఇందాక 7:30 దాకా ఒక మీటింగ్ నడిచింది, 7:45 దాకా. ఇంకా పావు గంటలో మీటింగ్ ఉందని చెప్పి అది క్లోజ్ చేసి ఇక్కడ జాయిన్ అవ్వడం అనేది జరిగింది గురుగారు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మహారాణి మేడం ఫర్ బ్రీఫింగ్ ఆల్ అబౌట్ ద ఫౌండేషన్. మన ఫౌండేషన్ గురించి పూర్తి వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు మీకు. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పాలి అంటే కనుక, సో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, మనం జాయిన్ అవుతున్నది ఒక యోగా భారత్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ కండక్ట్ చేస్తున్న యోగా థెరపీ క్లాసెస్ అండి. అంటే ఇక్కడ మేడం చెప్పినట్టు రకరకాల యోగ సాధన అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా మనకి గురువు గారు చెప్పేది ఏంటి అంటే యోగా థెరపీ అండి మనతో చేయించేది. సో యోగా థెరపీ అంటే ఇక్కడ ఈ యోగా థెరపీ అనేది ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నమాట. అంటే మనం తీసుకునే అలోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ ఇలాగా ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ గా మనం ఆ మెడిసిన్ అనేది కన్జ్యూమ్ చేయకుండా, ఒక్క నిమిషం అండి, సారీ. సో మనం తీసుకునే కన్జ్యూమ్ చేసే మెడిసిన్ ఏదైతే ఉందో కెమికల్ ఫామ్ లో, ఆ కెమికల్ ఫామ్ లో అనేది తీసుకోకుండా వాటికి ఆల్టర్నేటివ్ గా మనం ఏ రకంగా కెమికల్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు, దాని ద్వారా మనం ఎలా మన ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసుకోవచ్చు అనేది తెలియడమే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే. సో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే దాంట్లో యోగా అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. సో అయితే ఈ రెగ్యులర్ గా మనం చేసే యోగ సాధన నార్మల్ గా ఆసనం కానివ్వండి, ప్రాణాయామం కానీ చేసేయచ్చు. బట్ మన ప్రాబ్లం కి సొల్యూషన్ లాగా ఆ భంగిమల్లో ఏ కైండ్ ఆఫ్ ఆసనంలో పరిస్థితిని మార్చొచ్చు అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది ఇక్కడ. సో ఆ పర్టికులర్ థెరపీలో గురువు గారు ఆయన హీఈస్ మాస్టర్ అనమాట అండి. హీ హాజ్ డన్ ఎంఎస్సి యోగా అండ్ ఆల్సో పీజీ డిప్లొమా ఇన్ యోగా అనమాట. సో ఇలా ఈ పర్టికులర్ డిగ్రీస్ చదివిన వాళ్ళు మనకి చాలా రేర్గా దొరుకుతారు. సో మనకి గురువు గారు దొరకడం అనేది ఒక కోహినూర్ వజ్రం తిరిగి ఇండియాకి తెప్పించుకున్నంత ఇదనమాట. సో ఇక్కడ మనం గురువు గారు మనకి నేర్పించే విధానం కూడా చాలా నీట్ గా ప్రాపర్ ప్లాన్డ్ గా ఉంటుందండి. సో జాయిన్ అవగానే ఇమ్మీడియట్ గా ఆ ఆసనం వేయించడం, ఈ ఆసనం వేయించడం అనేది జరగదు. సో కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గురువు గారు క్లాసెస్ అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇనీషియల్ గా జాయిన్ అవగానే ఇమ్మీడియట్ గా మనకి వార్మప్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా సింపుల్ గా చేయగలిగే వార్మప్ ఎక్సర్సైజ్ చేసి బాడీ మొత్తాన్ని ఒక కంట్రోల్కి తీసుకొస్తారు, మన కంట్రోల్లోకి తీసుకొస్తారు. ఆ తర్వాత ఆసనాలు అనేవి చేయించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఒక పద్ధతిగా తీసుకెళ్తారండి. ఫస్ట్ 1 week లో మన బాడీని ఆసనం వేసే స్టేజ్కి తీసుకువెళ్తారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సూర్య నమస్కారం చేయాలంటే కనుక రకరకాల భంగిమలతోటి, 12 భంగిమలతోటి, దానికి కూడా కొద్దిగా వేరే చిన్న చిన్న ఆసనాల తోడు కావాల్సి వస్తుంది. సో ఆ తోడు రావడానికి ఫస్ట్ 5 days 6 days మనతోటి కొన్ని ఆసనాలు చేయించడం అనేది జరుగుతుంది. అయితే అలాగే ఇక్కడ ఈ గ్రూప్ లో ఏంటంటే మనకి చేసే యోగ సాధకుల్లో రకరకాల ఏజ్ వారీగా ఉంటారు. సో ఎక్కువగా అబోవ్ 50 కానీ, అబోవ్ 60 కానీ ఇలా ఉంటారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను యోగా చేయగలనో లేదో అనే భయం వాళ్ళలో ఉంటుంది. కానీ గురువు గారు ఆ పర్టికులర్ భయాన్ని కూడా తీసేయడం అనేది జరుగుతుంది. ఎట్లాగా అంటే కుర్చీలో కూర్చోబెట్టి యోగ సాధన చేయించడం అనేది గురువు గారి స్పెషలైజేషన్ అనమాట. అంటే మనం మామూలుగా నించొని కానీ కూర్చొని కానీ చేయగలిగే కొన్ని ఆసనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కుర్చీలో కూర్చోబెట్టి ఎలా సాధన చేయొచ్చు, ప్రతి ఒక్కళ్ళు యోగ సాధన చేయడానికి అర్హులే అని చెప్పేసి ఫస్ట్ ప్రూవ్ చేసి తర్వాత మనతో యోగ సాధన చేయించడం అనేది జరుగుతుందండి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నేను 5ంటికి లేవగలనా అని ఇందాక మహారాణి మేడం ఏదైతే చెప్పారో ఆ పర్టికులర్ ఒక్క కష్టాన్ని మీరు పక్కన పెట్టి ఇక్కడ జాయిన్ అయితే కనుక మీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరండి. సో హ్యాపీగా యోగాలో జాయిన్ అవ్వండి, ఆరోగ్యవంతులు కండి.
సో ఇక్కడ కొన్ని యమ నియమాలు అనేవి కొన్ని ఉంటాయి. ఈ నియమాలన్నీ పాటిస్తూ ప్రాపర్గా క్లాస్ అటెండ్ అయితే కనుక ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఏ ఏ ఆసనం వేసినా కానీ ఆ ఆసనం రకరకాల ప్రాబ్లమ్స్ తోటి జాయిన్ అయి ఉంటారు ఇక్కడ మన యోగా భారత్ ఫౌండేషన్ లో. అంటే కొంతమంది నడుము నొప్పి అంటారు, కొంతమంది వెరికోస్ వెయిన్స్ అంటారు, కొంతమంది థైరాయిడ్, డయాబెటీస్, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. సో నేను షోల్డర్ పెయిన్ తో జాయిన్ అయ్యాను. నాకు అలాగే హార్ట్ ప్రాబ్లం కూడా ఉండేది. సో ఇట్లాగా నాకు అసలు షోల్డర్ పెయిన్ ఎలా తగ్గిపోయిందో నాకే తెలియదు, మళ్ళా అసలు రాని కూడా రాలేదన్నమాట. అలాగే లాస్ట్ 4 years గా తీసుకుంటున్న ఒక హార్ట్ రిలేటెడ్ డ్రగ్, అది కూడా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అయితే మార్నింగ్ టాబ్లెట్ ని రీసెంట్ గానే డాక్టర్లు తొలగించడం అనేది జరిగింది. అంటే రోజుకు నేను ఇప్పుడు వేసుకుంటున్న టాబ్లెట్ ఒకటి ప్రజెంట్, అది ఇంకా అదృష్టం నాకు. సో ఈ విధంగా మనం ఆఖరికి వైద్యం మీద పెట్టే ఖర్చు కూడా తగ్గించడం అనేది జరుగుతుంది గురువు గారి తర్ఫీజ్లో. సో ఇందులో రకరకాల యోగ సాధన అనేది చేయిస్తారు గురువు గారు. కాకపోతే ఇక్కడ నా సలహా ఒకటే, మీ ప్రాబ్లంకి సంబంధించి గురువు గారు చెప్పే యోగ సాధన ఏదైతే ఉందో అది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ ఇండివిజువల్గా కూడా, అంటే ఎలా అయితే డాక్టరు మార్నింగ్ ఒక గోలి, మధ్యాహ్నం ఒక గోలి, సాయంత్రం ఒక గోలి అని ఇట్లా చెప్తారో, అదేవిధంగా మీకు సంబంధించిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవి మార్నింగ్ మీరు గురువుగారి దగ్గర ఏదైతే నేర్చుకున్నారో అది రెగ్యులర్గా గనక మీరు ఎడిషనల్ ప్రాక్టీస్ కనుక పెడితే అది ఇమ్మీడియట్గా గ్యారంటీ అనమాట. 2 months కానీ 3 monthsలో కానీ తగ్గడం అనేది ఖచ్చితమైన విషయం అనమాట అండి. సో హ్యాపీగా జాయిన్ అవ్వండి, సాధన చేయండి, మీ ప్రాబ్లంని తొలగించుకోండి. గురువుగారు అనే మాట ప్రకారం అయితే కనుక సాధన సాధితే సాధ్యం. సో సాధన చేస్తే కనుక డెఫినెట్గా మీ ప్రాబ్లం క్లియర్ అవడం అనేది సాధ్యం అవుతుందండి. సో కష్టమైన జాయిన్ అవ్వండి, ఇష్టంగా చేయండి, ఆరోగ్యవంతులు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ మహారాణి మేడం. సో ఫైనల్గా ఒక విషయం చెప్పాలి. నేను నా తరపున మా కొలీగ్ స్వాతి ముదిరెడ్డి అని చెప్పి జాయిన్ అయిందండి మీటింగ్లో. సో షీఈస్ హ్యావింగ్ సమ్ బ్యాక్ పెయిన్ అనమాట. షూర్ అండి, థ్యాంక్ యూ we'll వెరీ take care మచ్. of that. Yeah, thanks అండి సురేష్ గారు, you have followed very nicely, giving all the briefs అండి. అండ్ అఫ్ కోర్స్ ఇవాళ కొంచెం వింతగానే ఉంది, మనకనే హరిబరిగా ఆఫీస్ నుండి వచ్చి గడగానే ఐ మీన్ డిన్నర్ చేసుకొని కూర్చోవాల్సిన, బికాస్ 10 o'clock తర్వాత మనం తినము. దిస్ ఇస్ అగైన్ యోగా డిసిప్లిన్. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ మన మేడం గారు సన్యాసమ్మ గారు, కొల్లా సన్యాసమ్మ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి మేడం. సన్యాసమ్మ గారు సార్ ఉంటేనే పిలవండి. సార్ ఉన్నారండి, చూసి ఉన్నారా? ఉన్నారు. మేడం గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, సన్యాసమ్మ గారు. లేదంటే ఉన్నారు బట్ చేయలేకపోతున్నారేమో మరి. నెక్స్ట్ మన లక్ష్మీ నరసింహ సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. అంటే నేను వక్తగా ఇంత వెంటనే నాకు అవకాశం దొరుకుతుంది అనుకోలేదు. ఇంకా 2-3 వక్తలు ఉంటాను, అయినా కూడా పర్వాలేదు. నా పేరు లక్ష్మీ నరసింహం అండి. నా వయసు 65 సంవత్సరాలు. నేను తిరుపతి వాస్తవ్యుడు అనమాట. నేను వృత్తిరీత్యా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చీఫ్ మేనేజర్గా ఒక 40 సంవత్సరాలు పనిచేశాను. 1981లో చేరాను. 2020 జూలైలో రిటైర్ అయ్యాను. కాబట్టి ఈ యొక్క యోగా గురించి, మన యోగా ఫౌండేషన్ గురించి నాకు అంతగా అవగాహన లేదు. నా మిత్రుడైనటువంటి రాధాకృష్ణమూర్తి గారు నాతో పలుమార్లు ప్రస్తావించడం జరిగిందనమాట. యోగా ఫౌండేషన్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ యోగ సాధన గురించి చెప్పడం జరిగింది. కాకపోతే నాకు కాస్త యోగ సాధనలో ఈ విధంగా యోగ సాధన అలవాటు లేకపోయినా కూడా 1980లో ఎప్పుడైతే నేను డిగ్రీ పూర్తి చేశానో, కొంత ఉద్యోగానికి వచ్చేందుకు ఒక సంవత్సరం రోజులు ఉండింది. ఆ సంవత్సరంలో కాస్త ఇక్కడే లోకల్గా నేర్చుకోవడం జరిగిందనమాట. యోగాభ్యాసం కూడా చేస్తూ వచ్చేవాడిని.
కానీ దురదృష్టవశాత్తు ఈ ఉద్యోగరీత్యా అక్కడక్కడ పోవటం, ఆ రోజుల్లో ఇటువంటి అవకాశాలు లేవన్నమాట. ఈ జూమ్ క్లాసులు కానీ ఉంటే ప్రత్యక్షంగా గురువు దగ్గర పోయి కూర్చొని నేర్చుకోవాల్సిందే, కానీ మనకి ఇటువంటి సాంకేతిక సౌలభ్యాలు లేవు ఆ రోజుల్లో. కాబట్టి ఇక గురువులు దొరకకుండా ఏదో ఆ నేర్చుకున్నదే కాస్త అలాగే రోజు కాస్త కూస్త అభ్యాసం చేసుకుంటూ అలా కాలం గడిపాం అనమాట. కానీ ఈ మధ్యకాలంలో సరే వృత్తిరీత్యా వచ్చేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా షుగర్ కానీ లేదు బీపీ అవి రావటము, ఆ సమయంలో డాక్టర్ల దగ్గర పోవడం, వారు ముఖ్యంగా బీపీ షుగర్ అనగానే ఉదయం కనీసం 3-4 కిలోమీటర్లు వాకింగ్ చేయమనడం. దాని ప్రకారంగా అప్పటి నుంచి కూడా యథావిధిగా రోజు మార్నింగ్ ఒక 5 గంటలకు లేవడం, వాకింగ్ పోవడం, సుమారు 3-4 కిలోమీటర్లు ఖచ్చితంగా అలా వాకింగ్ చేసుకోవటం. దానివల్ల కాస్త ఉపశమనం పొందుతామని చెప్పి నెల నెల షుగర్ టెస్ట్ చేసుకోవటం, ఇవన్నీ జరుగుతూ వచ్చిందనమాట. కానీ ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు ఇవన్నీ అలాగే ఉన్నాయి. చక్కెర వ్యాధి, తర్వాత బీపీ అలాగే ఉన్నాయి. కానీ ఈ ఏప్రిల్లో రిటైర్ అయిన తర్వాత ఈ ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో ఉన్నట్లుండి కాస్త ఉదయం వాకింగ్ పోయినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటూ ప్రారంభమైంది అనమాట. ఏప్రిల్లో అంటే నడక కాస్త ఇబ్బందికరంగా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా ఎడమ కాలు, ఎడమ హిప్ దగ్గర కాస్త ఏదో జామ్ అయిపోయినట్లుగా అలా అవుతూ వచ్చింది. సరే ఏదో తాత్కాలికం అనుకొని అలాగే కంటిన్యూ చేస్తూ రావడము. కానీ రాను రాను అది ఇంకా తీవ్రమైపోయి ఒక రౌండ్ 2 రౌండ్లు కొట్టిన తర్వాత ఇంకా కాలు ముందుకు వేయడానికే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడింది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ఈ భయానికి డాక్టర్ దగ్గర పోవడము, వారు L4 L5 మధ్యలో ఈ యొక్క నర్వ్ ప్రెస్ అవుతున్నది, కంప్రెస్ అవుతున్నది, అదేవిధంగా S1 కూడా. కాబట్టి దీనికి ఏదో కొన్ని మందులు ఇచ్చారు. సరే దాన్ని వేసుకుంటూ రావడము, అలా MRIలు ఎక్స్రేలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. కాబట్టి వీటికి ఏవైనా కాస్త ఉపశమనం దొరుకుతుందా అని చెప్పి రాధాకృష్ణమూర్తి గారితో ప్రత్యేకంగా ఈ విషయంగా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే చెప్పారనమాట. అందులో ఆయన చెప్పిన విధానం కూడా చాలా గురువుగారి కంటే కూడా, అంటే గురువుగారి పైన ఉన్నటువంటి ఆ నమ్మకం అనుకోవచ్చు మనం, దృఢ నిశ్చయంగా చెప్పారు ఆయన. మీరు చూడండి, ఒక 2 నెలలు 3 నెలలు చూడండి, ఆ తర్వాత మీరు అలాగే కంటిన్యూ చేయండి, లేదంటే వద్దు అని చెప్పి ఆయన నన్ను ప్రోత్సహించడం. ఎలాగూ వాకింగ్ పోవడం కష్టమైపోయింది కాబట్టి దీంట్లో చేద్దాం, ఎందుకంటే షుగరు ఈ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక శారీరక శ్రమ పడుతూ ఉండాలి పొద్దున్నే లేవంగానే, లేదంటే ఇవి కూడా ముదిరిపోతాయి అన్నమాట. సరే ఆయన ప్రోద్బలంతో నేను ఈ నవంబర్ 4వ తారీఖు దీంట్లో చేరడం జరిగిందనమాట. సరే చేరిన రోజు కొంత నాకు అనుభవం ఉన్నందువల్ల యోగాసనాల్లో సరే ఇది కూడా వాళ్ళటువంటి ఒక యోగాసనాలే అనుకొని చేరడం జరిగింది. కానీ చేరినటువంటి మొదటి రోజే నాకు అనిపించింది, ఇది మామూలు యోగాసన తరగతులు కావు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యోగా. అంటే ఏమిటి? యోగా అని చెప్తుండారు గురువు అనమాట. అంటే శరీరము మనస్సును కలిపేటువంటి ఒక కార్యక్రమం ఇది. అంతేగాని పొద్దునే లేవంగానే ఏదో శారీరక శ్రమ చేయించడము, చెమటలు పట్టేలాగా అటువంటిది కాదు అనేటువంటి ఒక ఉద్దేశం, అటువంటిది కాదు అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చా అనమాట. మొదటి 4 రోజుల్లోనే ముఖ్యంగా వారు నేర్పించేటువంటి విధానం చాలా చక్కగా ఉంది అనిపించింది నాకు. ముందుగా శరీరాన్ని తరువాత చేయబోయేటువంటి ఆసనాలకి తగినట్లుగా మలచడం, ఆ తర్వాత కొంత విశ్రాంతి, ఆ తర్వాత లేచి నిలబడి చేసేటువంటి ఆసనాలు, ఆ తర్వాత కొంత విశ్రాంతి, తర్వాత సూర్య నమస్కారాలు, ఆ తర్వాత కూర్చొని చేసేటువంటి తరువాత ధ్యాన ప్రక్రియ చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ ధ్యానము తరువాత శ్వాస పైన ఉండవలసినటువంటి నియంత్రణ అంటాం మనము శ్వాస తీసుకుంటున్నాం రోజు, కానీ మనకి శ్వాస పైన నియంత్రణ ఉండదు. నియంత్రణ అంటే ఏమిటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానివల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఈ విధంగా ఆసనాలతో పాటు వీటి యొక్క వివరణ, ఆ ముద్రలు కానీ ప్రాణాయామం కానీ వాటి యొక్క వివరణ ఇచ్చి చేయించినందువలన దాంట్లో ఉండేటువంటి ప్రయోజనాలు మనకి పూర్తిగా పొందేటువంటి అవకాశం, మనం కూడా మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఇంతగా తీరి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి పనికి వస్తుంది అనేటువంటి ఒక శక్తి మనకి ఇస్తుంది అనమాట.
ఆ విధంగా 4 రోజులు, తర్వాత 5 రోజులు ఇలా జరుగుతూ ఉంటే రోజులు గడిచే కొద్దీ కూడా నాకు పూర్వం నేర్చుకున్నటువంటి యోగాసనాలతో పాటు ఈ ఆధ్యాత్మిక చింతన కానీ, అదేవిధంగా ప్రాణాయామము, అదే తరువాత ముద్రలు, వీటిపైన కూడా కొంత అవగాహన వచ్చి ఇది ఖచ్చితంగా నాకు ఉపయోగపడేటువంటి కార్యక్రమమే అని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక క్లాసు కూడా, ఒక తరగతి కూడా వదలకుండా వస్తున్నాను. దానివల్ల నాకు అంటే 1 నెల అయినా కూడా నాలో కలిగినటువంటి అనుభూతి, నేను పొందినటువంటి లబ్ధి ఏమిటి అనే విషయాన్ని పంచుకోవాలని చెప్పి ఈ యొక్క వేదికను గురువు గారు మాట్లాడతారు లక్ష్మీ అనగానే ఆ రోజు సరైన ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను పొందినటువంటి లబ్ధి ఖచ్చితంగా గురువుకు కృతజ్ఞతాపూర్వకంగా చెప్పుకోవాలి. దానివల్ల ఇంకా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా నాకు గ్యాస్ట్రిక్ సమస్య, అది రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి సమస్య అనమాట. అది నేను క్లాస్లో చేసిన ఒక వారం రోజుల్లోనే నాకు దాంట్లో చాలా గొప్పగా ఆ అనారోగ్యం నుంచి ఒక రిలీఫ్ పొందాను అనేటువంటిది ఏర్పడింది అనమాట. ఆ తర్వాత పాల పదార్థాలు ఏవైనా, ముఖ్యంగా పాలు నేరుగా స్వీకరించడం, లేదు దానితో చేసిన పదార్థాలు స్వీకరిస్తే కూడా ఒక విధమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలే, అవేమి తీవ్ర అనారోగ్యం అనిపించదు, కానీ కొన్ని గ్యాస్ట్రిక్ సమస్యలు అలా ఏర్పడుతూ వచ్చిందనమాట ఒక 1-2 సంవత్సరాల నుంచి. కానీ ఒక 15 రోజులు అయిన తర్వాత ఈ యోగాభ్యాసంలో ఆ సమస్యలు మట్టుమాయం అయిపోయిందా అనిపించింది నాకు. సరే నిజంగా పోయినావా లేదు నా భ్రమ అని చెప్పి ఏవైతే నేను పూర్తిగా వినియోగానికి లేకుండా పక్కన పెట్టేశాను, నిషేధిత లిస్టులో పెట్టానో అవన్నీ కూడా ప్రయోగం చేయడం ప్రారంభించా. ముఖ్యంగా కందిపప్పు కానీ, పాల పదార్థాలు కానీ, వీటిని ప్రయోగం చేస్తూ ఉంటే ఎటువంటి అనుభూతి అంటే అసలు తిన్నానా అవి అనేటువంటి అనుభూతి పొందాను. అంటే మరుసటి రోజు ఎటువంటి అసౌకర్యం కానీ ఏమీ లేదన్నమాట. ఇది నా పైన నాకు ఇంకా ఒక నమ్మకం ఏర్పడింది అనమాట. కాబట్టి ఇంకా బాగా చక్కగా యోగాభ్యాసం చేసుకుంటే ఇంకా మనకి ఎన్నో లబ్ధి పొందుతాము అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చాను. కాబట్టి ఉత్సాహంగా ప్రతిరోజు కూడా నేను క్లాసులో, ప్రస్తుతానికైతే ఈ 2 కూడా నాకు చాలా ఉపయోగపడింది. అంతేకాదు ఇందాక మొదట మాట్లాడినటువంటి వక్త గారు చెప్పినట్లుగా నాకు కూడా కింద కూర్చోవటం, ఇవన్నీ మనకంటే కూడా ముందు డాక్టర్లు చెప్పేటువంటి సలహాలు అనమాట. ఒకసారి మీరు వెన్నెముక ప్రాబ్లము లేదు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటే కూర్చోవద్దు అనేస్తారు. ఇలా ప్రాబ్లం ఉందని పోతే దాన్ని మీరు పూర్తిగా నిషేధిస్తారు డాక్టర్లు. దానితో ఇంట్లో వాళ్ళు కూడా డాక్టర్ చెప్పారు మీరు ఎందుకు కూర్చుంటారు, పైన కూర్చోండి, కుర్చీలో కూర్చోండి అని చాలా నిబంధనలు పెడతారనమాట. మనకి ఎక్కడైనా పోయినప్పుడు, అందులో వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైనా కొన్ని కార్యక్రమాలకు పోయినప్పుడు అందరూ కింద కూర్చొని ఉంటే మనం కుర్చీలో కూర్చొని భోజనం చేయటం, ఇవన్నీ కూడా మానసికంగా కొంచెం కృంగదీస్తుంది అనమాట. అంటే మనం ఉండేటువంటి వయసు కంటే కూడా ఎక్కువైపోయామా అనేటువంటి ఒక న్యూనతాభావం అంటారు, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంగ్లీష్లో, అది వచ్చేస్తుంది అనమాట. కానీ అదృష్టవశాత్తు ఈ యోగ సాధన వలన వాటినన్నింటి నుంచి బయటికి వచ్చి మనం కూడా యథావిధిగా 65 సంవత్సరాలు అయినా కూడా కనీసం మళ్ళా ఒక 5-6 సంవత్సరాలు వెనక్కిపోయేటువంటి అవకాశం కలిగింది అనమాట. ఆ విధంగా నేను ఈ మధ్యకాలం అంటే ఒక 2 రోజులు 3 రోజుల క్రితం కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనమాట. వాళ్ళు నన్ను చూడంగానే, అంటే ఎప్పుడు పోయేటువంటి ఇల్లే కాబట్టి వెంటనే ఒక కుర్చీ, ఒక టేబుల్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టి భోజనానికి సిద్ధం చేశారు. కానీ నేను చెప్పాను నేను యోగా సాధన ప్రారంభించాను, చూస్తాను ఫలితం ఎలా ఉందో అని చెప్పి కింద కూర్చున్నాను. ఎవరు నమ్మలేనటువంటి ఇదో ఏంటంటే ఒక 45 నిమిషాలు అలా కూర్చున్నాను. యోగ సాధనలో కూడా రోజు కూర్చుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఎటువంటి అసౌకర్యం అనిపించలేదు. అంటే ఏమిటి, అటు మానసికంగా అటు శారీరకంగా కూడా ఈ యొక్క యోగ సాధన నాకు చాలా ఉపయోగపడుతుంది అని చాలా గర్వంగా చెప్పుకుంటాను అనమాట. అందులో ముఖ్యంగా గురువు గారు చెప్పేటువంటి విధానం ఎలా ఉంటుందంటే మనస్సు పైన చాలా నెమ్మదిగా చెప్తూ ఉంటారు అనమాట. శ్వాసను నెమ్మదిగా వదలండి అంటే ఎంత నెమ్మదిగా వదలాలనేటువంటి విషయము వారి మాట ద్వారానే చెబుతారనమాట. ఆ తర్వాత యోగ స్థితికి వచ్చిన తర్వాత, ఆసన స్థితికి వచ్చిన తర్వాత ఇంకా మనల్ని ఏమీ ఆయన డిస్టర్బ్ చేయరు. అంటే మనకి పూర్తి ఇంద్రియాలంట మన కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస వదిలి మీరు యథాస్థితికి రండి అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అటు శరీరము అటు మనస్సు రెండు కూడా మనకి తెలియకుండానే కలిసి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. దానితో మీరు ఆ యోగాసనం వేసిన తర్వాత, విశ్రాంతి తీసుకున్న తర్వాత అసలు ఈరోజు మనం యోగా చేశామా,
ఎటువంటి శరీర శ్రమ లేకుండా అనిపిస్తుంది అనమాట. ఆ రోజంతా కూడా ఒక ఉత్సాహం, నూతన ఉత్సాహం వచ్చిందనమాట ఈ యొక్క నెల రోజుల్లోనే. నాకు తెలుసు ఇంకా కూడా కాలక్రమేణా ఎన్నో ఉపయోగాలు పొందబోతున్నాను. వాటి కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇందాకే చెప్పినట్లుగా ఎక్కడ లేనటువంటి ఒక శక్తి వచ్చిందా అనిపించింది. ఎందుకంటే ఈ L4, L5 వీటి వల్ల చాలా కృంగదీసింది. అందులో డాక్టర్లు, వైద్యులు చెప్పింది కూడా ఇది ఒక ఆపరేషన్ చేస్తేనే తగ్గుతుందని అని చెప్పి, కానీ ఆపరేషన్ చేస్తే కూడా ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేమండి. ముఖ్యంగా ఇది నాడీ వ్యవస్థకు సంబంధించినది కాబట్టి చాలా రిస్క్ ఉంటుందండి. సక్సెస్ అవుతే అవుతుంది, ఫలితం ఎలా ఉంటుందో మేము చెప్పలేము. ఈ విధంగా ఇంకా అయిపోయింది, మనం కింద కూర్చునేది లేదు, మేడం చెప్పినట్లుగా ఇండియన్ టాయిలెట్ ఉపయోగించలేము, ఇవన్నీ ఒక మనస్సులో చాలా ఆలోచనలు వచ్చి కుంగదీసింది అనమాట. కానీ ఈ ఒక్క నెల రోజులుగా నెమ్మదిగా వాటి నుంచి బయటపడిపోతున్నాను. ఇది నాకు కలిగినటువంటి అత్యంత ఆనందదాయకమైనటువంటి లబ్ధి. ఇది నేను పొందాను అనమాట నెల రోజుల్లోనే. ఖచ్చితంగా అందరూ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎలా చేస్తున్నారో వారందరికీ కూడా ఇంకా ఎక్కువ పరిమాణంలో వాళ్ళు చాలా లబ్ధి పొందుంటారు. నేను కూడా అదే ఆశయంతో నిన్న కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో కూడా కొంతమంది చెప్పారనమాట, నా జీవితం, మేడం కూడా చెప్పారు, నా జీవితాంతం కూడా చేస్తాను అని చెప్పి. శరీరం సహకరించినంత వరకు చేయగలుగుతాం. సహకరించని రోజు గురువు గారు దగ్గర చిట్కాలు ఉన్నాయి, అప్పుడు కూడా ఎలా చేయాలని, కుర్చీలో కూర్చొని చేయొచ్చు, ఇటువంటి చిట్కాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి చివరి శ్వాస వరకు కూడా మనం యోగాని కంటిన్యూ చేస్తూ, వాకింగ్ ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవన్నీ కాస్త మెరుగుపడ్డ తర్వాత వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా ఇచ్చామంటే ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, అంటే ఆ వయసుకు తగినటువంటి ఆరోగ్యాన్ని మనం తిరిగి పొందగలము అనేటువంటి విశ్వాసం నాకు ఈ నెల రోజుల్లోనే కలిగిందనమాట. ఇదే అందరితో కూడా పంచుకోవాలనేటువంటి ఆశయంతో ఈరోజు నాకు అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా, కొత్త వాళ్ళు కూడా చేరండి ఖచ్చితంగా. ఇది ఒక యోగాసనాలు మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని మీరు మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. ఇది యోగాసనాలు మాత్రమే కాదు, శరీరానికి మనస్సుకు సంబంధించినటువంటిది, ఆధ్యాత్మికంగా కూడా గురువుగారు చెప్తూ ఉంటారు. వీటన్నిటి యొక్క సమ్మేళనం, త్రివేణి సంగమం లాంటిది. కాబట్టి ఇది ఏదో మనం బయట నేర్చుకునేటువంటి యోగాసనాలు శరీరకు సంబంధించినది కాదు, ఒక జీవన విధానాన్ని మార్చేటువంటిది ఈ యోగా కార్యక్రమం అని నా అభిప్రాయం అనమాట. ఒక మీ జీవన విధానం మారిపోతుంది. ఇప్పుడు చెప్పారు పొద్దున్న 5:15 పాపం గురువు గారు కూడా 5:15 లింక్ ఇస్తారు. కానీ మన అందరి యొక్క కష్టము తెలుసు వారికి, కాబట్టి 5:20 ప్రారంభిస్తాను. దీంట్లో కూడా ఒక అర్థం ఉంది. మనకి యోగాసన, శరీరం యొక్క శ్రమకు కావాల్సిన ఆసన వ్యాయామం ఎప్పుడైనా చేయొచ్చు. మనం 7 గంటలకు పోయి పార్కులో ఓపెన్ జిమ్లో చేయొచ్చు, అది శరీరానికి సంబంధించింది. కానీ ఇది మనసుకు సంబంధించింది కాబట్టి ఆ సమయము 5 గంటల సమయము మీ మైండ్ కూడా విశ్రాంతి తీసుకొని రాత్రి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏ మాట పలికినా కూడా గురువు గారు అది నేరుగా మీ హృదయం, మీ మనసులోకి పోయి అది శరీరాన్ని ఆ విధంగా మలిచేటువంటి సమయం అన్నమాట. కాబట్టి 5:15 కానీ 5 కానీ మీరు అది సమయం అనేది చాలా చక్కగా ఫిక్స్ చేశారనమాట. ఈ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మీరు ఎప్పుడన్నా 10 గంటలకు వ్యాయామం చేసి చూడండి, యోగాసనాలు పొద్దున్న 5:15 చేసి చూడండి, ఆ తేడా మనకే కనిపిస్తుంది. కాబట్టి ఇది అత్యంత లాభదాయకమైనటువంటి లబ్ధి పొందగలిగినటువంటి సమయం అన్నమాట. మన చిన్నప్పుడు మన పిల్లలుగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు, అయ్యా మీ పొద్దునే లేచి చదవంటారు 4:30 అనేవారు. ఎందుకు చెప్పేవారు? అది బ్రహ్మ ముహూర్తం. ఆ ముహూర్తంలో మీరు ఏది చదివినా కూడా మీ మనసుకు వెంటనే హత్తుకుంటుంది అనమాట. ఆ తర్వాత మీ చుట్టుపక్కల ఉండేటువంటి, ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. మరి ఈ రోజుల్లో 5:30, 6 నుంచి ప్రారంభం అవుతుంది. లిఫ్ట్లో పాలవాడు, పేపర్ వాడు, ఆ శబ్దాలు ఈ శబ్దాలు అన్నీ ప్రారంభం. దానివల్ల మీ మనస్సు వికేంద్రీకరణ అయిపోతుంది అనమాట. వాటిపైన వెళ్ళిపోతుంటుంది, యోగా పైన ఉండదు. కాబట్టి ఈ సమయం 5:15 నుంచి 6:30 వరకు యోగా చేయడం అనేది అత్యుత్తమైనటువంటి సమయము, అత్యున్నత ఫలితాలు పొందగలిగేటువంటి సమయం అనేది మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలు, మనం ఖచ్చితంగా గురువు గారికి ఇంకా 4:30కే పెట్టండి సార్ అనేటువంటి రోజు కూడా వస్తుందన్నమాట. ఇది నా ఒక అభిప్రాయము. సరే, గురువు గారి గురించి చాలామంది నిన్న కూడా ఆత్మీయ సమ్మేళనం చాలా చక్కగా చెప్పారు. వాటిలో ఏది కూడా అసత్య దూరం కాదు, అన్నీ కూడా సత్యాలే అనమాట వాళ్ళు చెప్పింది కూడా. ఈ ఒక నెలలోనే నేను ఇటువంటి అనుభూతిని పొందుతూ ఉంటే మరి సంవత్సరాల తరబడి వారి ఆధ్వర్యంలో వారు గురువు గారి యొక్క నియమనిష్టలు పాటిస్తూ
యోగా ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో రుగ్మతను దూరం చేసుకున్న వాళ్ళ యొక్క మానసిక స్థితి మనం అర్థం చేసుకోగలుగుతాం. వారి ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు గురువేడలు అనేది నిన్న కూడా నేను ఆత్మీయ సమ్మేళనం చూశాను. కాబట్టి నేను కూడా ఈ విధంగానే నేను మొన్న చెప్పాను అనమాట, తీర్థయాత్ర ప్రారంభించాము ఒక నెల క్రితము. ఈ తీర్థయాత్రలో సాగిపోతూ ఉంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆ విధంగా ఎన్నో పుణ్యమైనటువంటి యోగాసనాలు నేర్చుకొని బాగా మీలాగా గర్వంగా చెప్పుకునేటువంటి రోజులు వస్తుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి, అదేవిధంగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మధ్య మధ్యలో నేను కూడా అంటే జంకు లేకుండా మాట్లాడుతుంటాను అనమాట. అందువల్ల నా పేరు కూడా అందరి నాలుకలో నోటెడ్ అయిపోయాను. అది కూడా ఎందుకంటే మనకి ఏదైనా ఒక చిన్న విషయం, మంచి విషయం తెలిసినప్పుడు అందరికీ పంచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని ఎప్పుడు కూడా మనం అనుకోవాలి. వాళ్ళకి బోరు కొట్టవచ్చు, మొదటిసారి బోరు కొట్టవచ్చు, కానీ మీ ఉద్దేశం అనేది ఏమిటని వాళ్ళకి కనుక తెలియపరచగలిగితే ఖచ్చితంగా మన మాట వింటారు. కాబట్టి మన ఉద్దేశం ఏమిటి, ఇదేదో మన స్వార్థానికి కాదు, ఏదో వ్యాపారం చేసేందుకు ఈ ఫౌండేషన్ ద్వారా యోగాసనాలు చేయిస్తున్నారు అనేటువంటి భావం వాళ్ళలో కలిగించకుండా, ఇది వాళ్ళ ఆరోగ్యం గురించి మనం పడేటువంటి తపన అనే విధానంగా అది తీసుకొని పోగలిగితే అది చాలా చక్కగా ఇంకా ఎక్కువ మంది చేరుతారు. నిన్న ఆత్మీయ సమ్మేళనం చూశాను, కానీ నాకు కొంచెం చింతన తగిన విషయం ఏమిటంటే ఎక్కువ మంది కాస్త వయోవృద్ధులు ఇలాంటి వాళ్ళే కనబడ్డారు. మరి ఇంకా ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చేమో కానీ మన యోగా ఫౌండేషన్లో ఇంకా కాస్త యువకులు కూడా చేర్చగలిగితే, అంటే మన తరువాత దీన్ని ముందుకు తీసుకొని పోయగలిగే వారు యువకులు అన్నమాట. వాళ్ళని కూడా కొంతమందిని చేర్చుకుంటే, ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క పాత్ర ఉంటే ఇంకా బాగా మనం చేయగలుగుతాము. అంటే మనకి శారీరక శ్రమకి కొంచెం కష్టం కాబట్టి ఇంకా రాబోయే కాలంలో యువకులు కూడా, యువతీ యువకులను కూడా మన ఈ యొక్క యోగా ఫౌండేషన్లో చేసుకొని వాళ్ళని కూడా చక్కటి యోగాభ్యాసం చేయించి వాళ్ళ ఆరోగ్యాలే కాకుండా మన సంఘం యొక్క ఆరోగ్యం కూడా మన మోడీ గారు చెప్పినట్లు ఫిట్ ఇండియా అన్నమాట. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు క్విట్ ఇండియా చెప్పారు, ఈ రోజుల్లో ఫిట్ ఇండియా. వారు ఏం చెప్పలేదు ఏం చేయాలని, ఫిట్ ఇండియా అన్నారు. అటువంటి యోగాభ్యాసం ద్వారా మనం కూడా ఫిట్ ఇండియా అని కాస్త మన దేశానికి మనం కూడా ఏదో కాస్త సహాయం చేద్దాము అనే ఒక ఆశయం ఉంది. చూద్దాము కాలక్రమేణా ఇంకా ఎలా రూపుదిద్దుకుంటుందో ఇవన్నీ కూడా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, శ్రద్ధగా విన్నందుకు. దీంట్లో నేనైతే ఇవి ప్రతి అక్షరం కూడా ఆచరణలో పెట్టదగినవే నేను పలికాను, ఆచరణలో పెడుతున్నాను. పొద్దున్న లేవడము అసలు 5 గంటలకే ఆన్ చేసి పెట్టేస్తాను అనమాట, ఎక్కడైనా మిస్ అవుతామే అని అటువంటి ఆతృత. ఎందుకంటే మేడం చెప్పినట్టుగా ఉదయం లేవడం అనేది ఒక తరం ముందు వాళ్ళకి అలవాటేనండి, ఇప్పటి తరానికి కొంచెం కష్టం అవుతుంది. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు, వాటి గురించి మనం చర్చించకూడదు. ఎందుకంటే రాత్రి నిద్రపోయేటువంటి సమయం తగ్గిపోతున్నది, చాలా ఆలస్యంగా నిద్రపోవటం, దాని వలన ఆలస్యంగా నిద్ర లేవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. లేకుంటే నిద్ర తగ్గిపోతుంది, శరీరం పైన దుష్ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం తప్పుపట్టలేము, ఈ కాల పరిసరాలు అలా ఉన్నవి. అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు కాస్త యోగాభ్యాసం చేసి వాళ్ళ యొక్క మానసిక స్థితిని, అనారోగ్యాలను అన్నింటినీ రాకుండా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఏది కూడా మనం రాకుండా ముందే జాగ్రత్త పడగలిగేటువంటిది యోగాసనం అండి. మనం ఎవరన్నా డాక్టర్ దగ్గర పోయి నాకు ఆ రోగం రాకుండా ఏమన్నా ఉంటే ఒక వ్యాక్సినేషన్ ఉండొచ్చు, కానీ అన్నిటికీ ఉండదు. కానీ యోగాలో అలా కాదు, రాకుండానూ మీరు ప్రయత్నం చేయొచ్చు, వచ్చిన రోగానికి కూడా తగినటువంటి చికిత్సా విధానంలో, అదే థెరపీ అని చెప్పారు, ఆ విధానంలో తగ్గించవచ్చు. కానీ రాకుండా చేయడం సులభం, వచ్చిన తర్వాత తగ్గించడం అనేది కొంత ఫలితాన్ని ఇస్తుంది. కానీ చెప్పారు క్యాన్సర్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా నిలపగలిగే శక్తి ఉండొచ్చు, కానీ రాకుండా తగ్గించే శక్తి చాలా ఉన్నది యోగాలో. కాబట్టి ఇవన్నీ గమనించి అందరూ కూడా యోగాని మీరు చక్కగా, మనం ఈ యోగా సాధకులు అందరూ కూడా తగినంత మందిని ఇటువైపు మరల్చి అందరికీ లబ్ధి పొందేలాగా, ఎలాగైతే నేను రాధాకృష్ణమూర్తి గారిని ప్రతిసారి తలుచుకుంటాను, సమయం వచ్చినప్పుడంతా, అవకాశం వచ్చినప్పుడు వారి పేరు చెప్తూ ఉంటాను. దానికి కారణం ఇదే అన్నమాట. నన్ను ఇటువైపు లాగారు, నేను ఎంతసేపు వాకింగ్ అంటుండేవాడిని, షుగర్ కాబట్టి. కానీ వారు చెప్పారు ఖచ్చితంగా దీనివల్ల కూడా నీకు వాకింగ్ చేసిన ఫలితం కంటే కూడా ఎక్కువ ఫలితం దొరుకుతుంది అన్నారు. అది నేను అనుభవిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వండి అనేటువంటిది నా యొక్క విన్నపము. అందరికీ కూడా సెలవండి. నమస్కారం. చాలా చాలా కృతజ్ఞతలు లక్ష్మీ నరసింహం గారు. నమస్కారం. ఇన్ఫాక్ట్ జీవిత సత్యాన్ని చాలా వివరంగా
ఇన్ఫ్యాక్ట్ నేను ఎలా అనుకున్నానంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయవలసిన అవకాశం ఇస్తూ ఉంటాము, కానీ అన్నీ కలిపి మీరు ఒకరు చెప్పేశారు అనేసి నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. బికాస్ మీరు జాయిన్ అయింది వెరీ షార్ట్ టైంలో జాయిన్ అయినా విదిన్ దట్ షార్ట్ పీరియడ్ మీరు చాలా బెనిఫిట్స్ పొందారు. అది చాలా డీటెయిల్గా చెప్పారు, అందరికి అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి సార్. మోస్ట్ వెల్కమ్ ఫర్ యూ అండ్ ప్లీజ్ కంటిన్యూ విత్ ద యోగా భారత్ ఫౌండేషన్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన వి పద్మ గారు. మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. వి పద్మ. నమస్తే మేడం. యా నమస్కారం అండి. కనిపించడా? కొంచెం వెనక్కి వెళ్ళండి పద్మ గారు. కనిపించట్లేదు హ్యాపీగా. ఓకే ఓకే, నేను జాయిన్ అయ్యి 7 months అయ్యిందండి. నన్ను మా అక్క సన్యాసం జాయిన్ చేశారు. నాకు కాలు నేను ఒకరోజు పడిపోయానండి, దాంతో నేను కూర్చోలేకపోయాను కిందని. మడాల నొప్పులు కూడా వచ్చాయి. గురువుగారిని ఫోన్ చేసి అడిగితే 6 months పడుతుందమ్మా నీకు అన్నారు. కానీ నాకు 3 monthsలోనే కింద కూర్చుంటున్నానండి. నేను కింద కూర్చొని భోజనం కూడా కింద చేస్తున్నాను. ఇంతకుముందు కూర్చోలేకపోయాదండి, కింద అసలు 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోయానండి. అలాంటిది ఇప్పుడు 1 గంట వరకు కూర్చోగలుగుతున్నానండి. నెక్స్ట్ నాకు ఏం తిన్నా గ్యాస్ట్రిక్ లా వచ్చేసింది. మార్నింగ్ ఏం గ్యాస్ట్రిక్ వచ్చేది. ఈ మండుకాసం అవి చేయించిన తర్వాత 10 daysలోనే నాకు బాగా క్లియర్ అయ్యిందండి. నెక్స్ట్ మన కార్తీక మాసంలో నేను 3 years నుంచి 10 days 4 days చేయగలిగేదానండి స్నానాలు. కానీ ఈ సంవత్సరం మంత్ అంతా చేశానండి తలకు స్నానం, కానీ ఇంత రోజులు కూడా ప్రాబ్లం రాలేదు నాకండి. యోగాలో జాయిన్ అయిన తర్వాత నా హెల్త్ బాగుందండి. చాలా బెనిఫిట్స్ పొందానండి. నేను ఏం మాట్లాడాలో తెలియట్లేదండి నాకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఏం మాట్లాడాలో తెలియదు అన్నారు, కాకపోయినా మీరు తీసుకున్న బెనిఫిట్స్ అంటే మీకు బెనిఫిట్స్ ఏదైతే వచ్చిందో అవన్నీ ఈజీగా చెప్పేశారు. అదే చాలండి, షార్ట్ అండ్ క్రిస్ప్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇలా కంటిన్యూ చేయండి సో దట్ మనం ఆరోగ్యంగా ఎప్పుడు ఉండగలుగుతాం. అంతే అండి, మన లైఫ్లో మనం చేసేది అదొకటి, మన గురించి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నెక్స్ట్ మనకి యు మల్లేశ్వరి గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మ్యామ్. అన్మ్యూట్ చేయండి మ్యామ్. మల్లేశ్వరి గారు ఉప్పల, మీరే మ్యామ్. వీడియో ఆన్ ఉంది, అన్మ్యూట్ చేయాలి. మల్లేశ్వరి గారు పర్మిషన్ ఉందండి, ఆన్ చేయండి. పర్మిషన్ ఇచ్చాను, ఆన్ చేయండి. మేడం వినిపిస్తుందండి మీకు? నెక్స్ట్ లేకపోతే పద్మ ఫ్రమ్ హైదరాబాద్. పద్మ గారు హైదరాబాద్ నుండి మ్యామ్, మీరు అన్మ్యూట్ చేయండి. నమస్తే మేడం. నమస్తే గురువు గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. నేను పద్మ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను యోగాలో జాయిన్ అయ్యండి 2023 ఆగస్టులో జాయిన్ అయ్యానండి. నా 28 months అవుతుంది నేను జాయిన్ అయ్యి. నేను జాయిన్ అయ్యేసరికి చాలా ప్రాబ్లమ్స్లోనే ఉన్నాను. షుగరు, బీపీ, మెయిన్గా షోల్డర్ పెయిన్ అండి. నాకు భుజం నొప్పితో ఉన్నాను. అలా జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నాకు అసలు నాకు యోగా అంటే అవగాహన లేదండి. అసలు ముందు నాకు కూడా తెలియదు. ఎప్పుడు నేను ఎవరు చెప్పుకోలేదు, ఎవరు చేస్తూ కూడా చూడలేదు. నాకు అసలు కొంచెం కూడా అవగాహన లేదు. నేను చేయనన్నాను. కానీ మా తోటికోడలు ఉషా హైదరాబాద్ అండి, ఆవిడ నన్ను పట్టుబట్టి ఇందులో జాయిన్ చేశారు.
మంత్ లోనే 1.5 month లోనే నాకు తెలియలేదు షౌటింగ్, నాకు అసలు చెయ్యి ఎలా పైకిలేస్తుందో, ఎలా పనులు చేసుకుంటున్నానో నాకు తెలియకుండానే అది తగ్గిపోయింది. పద్మ గారు మీ దగ్గర అది ఇంటర్నెట్ ఇప్పుడు కనెక్టివిటీ ఇష్యూ మెల్లమెల్లగా ఉన్నట్టుందండి. సాధ్యం అసలు కూర్చోలేకపోయేదాన్ని, వజ్రాసనం వస్తుంది. స్పీచ్ క్లారిటీ రావట్లేదు, బ్రేక్ అవునండి, అవుతుంది. 1 minute అండి. మేడం వీడియో ఆఫ్ 1 చేసుకొని minute కొంచెం ఫస్ట్. హలో మేడం, ఓకేనండి. ఓకే ఓకే. అదే నేను వజ్రాసనం అది కూడా వేయలేకపోయేదాన్నండి, కింద కూర్చోలేకపోయేదాన్ని. అలా 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 నాకు 3 months వచ్చేసరికి నేను అసలు నాకు తెలియకుండానే నేను కింద కూర్చోగలుగుతున్నాను, అన్ని వజ్రాసనం అన్ని ఆసనాలు వేయటం మొదలు పెట్టానండి. చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉండేది నాకు. అలా 6 months గడిచేసరికి సుమారుగా నాకు తెలియకుండా నాకు షుగర్ డౌన్ అయిపోయి షుగర్ తగ్గిందండి. నేను వెళ్ళి HbA1c టెస్ట్ చేసుకుంటే నాకు అది చాలా అసలు కంట్రోల్లోకి 5లోకి వచ్చేసింది. అప్పుడు నాకు చెమటలు పట్టడం అట్లా షుగర్ డౌన్ అవుతుందని అంటే మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ, నువ్వు టాబ్లెట్స్ ఆపేసేయి, కానీ ఒక్కసారి ఆపకూడదు, మళ్ళీ ఆ షుగర్ నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు కదా అని ఒక హాఫ్ టాబ్లెట్ ఇచ్చారండి నాకు. హాఫ్ టాబ్లెట్ వేసుకో రెగ్యులర్గా, నువ్వు కొన్ని రోజుల తర్వాత చూద్దామని. అదే హాఫ్ టాబ్లెట్ కంటిన్యూ చేశానండి చాలా రోజులు. కానీ ఎప్పుడైతే మనం మళ్ళీ మానేస్తామోనండి అప్పుడు మాత్రం అది ఉండదండి. నాకు షుగర్ తగ్గిపోయింది, నాకు అంతా హెల్త్ బాగుంది అని మనం ఎప్పుడైతే యోగా మానేస్తామో, అది యోగాని మానకూడదు అని మాకు అర్థమైంది. నేను మధ్యలో మా పాపాళ్ళు వచ్చినప్పుడు కొన్ని రోజులు నేను ఒక 20 days పైన అట్లా చేయలేకపోయాను, మధ్య మధ్యలో చేశాను, చేయలేదు. నాకు మళ్ళీ టెస్ట్ చేసుకుంటే మళ్ళీ నాకు షుగర్ మళ్ళీ మామూలుగానే కనిపించిందండి. అంటే కాదు, బార్డర్లో ఉంది. నేను మళ్ళీ ఆ టాబ్లెట్ అట్లా కంటిన్యూ చేస్తున్నాను. అది మాత్రం ష్యూర్ అండి, 100%. మనం యోగా చేస్తే మనకు తెలియకుండానే మన బాడీలో మార్పులు వస్తున్నాయి, తగ్గుతున్నాయి. మనం 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 ఎంత హుషారుగా హెల్తీగా ఉండగలుగుతున్నాము, బాడీ ఫ్లెక్సిబుల్ గాని అంతా కూడా నాకు తెలియకుండానే మనలో జరుగుతుంది అని నాకు అర్థమైంది. నన్ను చూసిన వాళ్ళు కూడా అదే చెప్పారు, నువ్వు ఇదివరకు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది నీలో, నువ్వు చాలా బాగున్నావు అని. తర్వాత నాకు అసలు ధ్యానం అంటే కొంచెం కూడా నేను నిమగ్నం అయ్యేదాన్ని కాదండి. నేను అసలు నాకు అది అదొక్కటి మెయిన్గా నాకు అనిపించింది. మన కార్తీక మాసంలో అంతకుముందు నుంచి కూడా చేస్తాను, గురుగారు చెప్పేది. 5 నిమిషాలు కాదండి, 1 నిమిషం కూడా 2 నిమిషాలు నేను కళ్ళు మూసుకుని కూర్చోలేకపోయేదాన్ని. నాకేంటో ఊపిరి ఆడనట్టుగా, అమ్మ నేను చూడలేను, నేను చూడాలి అన్నట్టుగా ఉండేదన్నమాట మేడం, నాకు అలా ఉండేది. అలాంటిది నా అట్లా గురుగారు చెప్తుంటే ఆయన మాటలు వింటూ నేను అసలు అలా ఎలా కూర్చోగలుగుతున్నానో నాకే తెలియట్లేదండి. నాకు అది మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది దానిలో. అలా బాబాగారిని చూస్తూ అలా ఎంతసేపైనా కూర్చోగలుగుతున్నాను అనిపించింది నాకు ఇప్పుడు మాత్రం. యోగాలో ఉన్న ప్రత్యేకత అది. మెయిన్గా మన గురువు గారి దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి అది మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది అనిపించిందండి. యోగాలో జాయిన్ అవ్వడం నిజంగానే యోగా ఉండాలండి. అది నాకు మాత్రం మా ఉషాన్ని నేను మాత్రం తలుచుకొని రోజు ఉండదు. నన్ను జాయిన్ చేసినందుకు, నేను ఇంత మంచి ప్లాట్ఫామ్ లో ఇంత మంచి నిన్న హైదరాబాద్ లో ఈవెంట్ జరిగిందండి, ఎంతో మందిని కలిసాము. అందరూ మా కుటుంబ సభ్యులు, మా ఇంట్లో పెళ్లి కంటే కూడా నేను అక్కడ నిన్నంత హుషారుగా ఉన్నాను అనమాట. అందరితో మాట్లాడుతూ అందరూ నన్ను గుర్తుపట్టి వచ్చి పద్మ గారు అంటూ మాట్లాడిస్తుంటే చాలా 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 సంతోషంగా అనిపించిందండి. అది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. కానీ అందరూ యోగా చేస్తుంటే కూడా నాకు తగ్గలేదు అని అనుకుంటారు కదండి, అది నిదానంగా మార్పు వస్తుంది అనేది మాత్రం నేను చెప్తున్నానండి. నాకు అనుభవంతో నేను చెప్పుకోగలుగుతున్నానండి. నమస్తే మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మీరు చాలా ఒక్క నమస్తే నిమిషం అండి. మ్యామ్, ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు ఉండండి అలా. ఓకేనండి. నిన్న కూడా మ్యామ్ మిమ్మల్ని కలిశాను, ఎంతో హ్యాపీగా. మిమ్మల్ని మొదట్లో చూసినప్పుడు, అంటే నేను జాయిన్ అయ్యేటప్పటికి మీరు ఉన్నారో లేకపోతే తర్వాత జాయిన్ అయ్యారో లేదు, మీరు జాయిన్ అయినాక నేను జాయిన్ అయ్యాను మేడం. అప్పటికి తర్వాత ఓవర్ పీరియడ్, బట్ నిన్న చూస్తే ఇంకా మీరు ఎక్కడో ఉన్నారు, అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు హ్యాపీనెస్ లో. ఎనీవే, లెట్ us కంటిన్యూ ఆల్ దిస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మల్లేశ్వరి గారు మీరు మాట్లాడొచ్చు. నమస్తే అండి. ఇప్పుడు మాకు సరిగా రాలేదండి, నెట్ రాలేదు. నెట్ రాక మీరు పిలిచినప్పుడు కూడా నాకు వినిపించలేదండి, సారీ అండి. పర్లేదు. నాకు సయాటికా ఉండేదండి, కాళ్ళు 6 నెలల పాటు చాలా బాధలు పడ్డానండి సయాటికతో.
కాళ్ళు నరాల నొప్పులు అయ్యి ఉండేవి. ఇప్పుడు ఈ యోగాలో జాయిన్ అయిన తర్వాత అవన్నీ తగ్గాయండి. ముడుకుల నొప్పులు ఉండేవి, అవి కూడా తగ్గాయి. మెట్లు ఎక్కగలుగుతున్నాను, వెయిట్ తగ్గాను బాగా నేను. అన్ని కూడా యోగా చేశాక గురువు గారికి నమస్కారం. చాలా బాగా చెప్తున్నారు, అన్ని కూడా ముద్రలు అవి చెప్తున్నారు బాగా, అన్ని కూడా బాగా చెప్తున్నారు. నొప్పులు అవి తగ్గాయండి బాగా. నేను నా హ్యాపీ అండి, హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడు. కాళ్ళు కొంచెం పాదం కొంచెం తిమ్మిరి వస్తూ ఉంటది, కొద్దిగా సూత్తో పొడిచినట్టు అప్పుడప్పుడు వస్తుంటదండి. తగ్గినవన్నీ కూడా బాగా తగ్గాయండి, బాగానే ఉంది ఇప్పుడు, హ్యాపీగా ఉన్నాను. యోగాలో జాయిన్ యోగా గురువు గారి అదృష్టం నాకండి అందులో జాయిన్ అవ్వడం. చాలా హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడు. నమస్కారం అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. అమ్మగారు, గురువు గారు నమస్కారం. నమస్తే అమ్మా మల్లేశ్వరి గారు. నమస్కారం. చాలా సంతోషం అండి మల్లేశ్వరి గారు. అలా కంటిన్యూ చేయండి. మీకు ఫర్దర్గా ఏదైతే నొప్పులు ఉన్నాయో అవి కూడా తానంతలు తానే తగ్గిపోతుంది, మీకు తెలియకుండానే తగ్గిపోద్దండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి సౌందామిని హైదరాబాద్ నుండి. మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. మాట్లాడండి మ్యామ్, అన్మ్యూట్ చేయండి మ్యామ్, మ్యూట్లో ఉన్నారు. సౌదామిని Yeah, అండి. good evening. నమస్తే అండి, నా పేరు సౌదామిని. నేను యాక్చువల్గా ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. ఈ 2025 ఫిబ్రవరిలోనే జాయిన్ అయ్యాను. నేను చాలా మోకాళ్ళ నొప్పులతో జాయిన్ అయ్యాను. యాక్చువల్గా మా హస్బెండ్ ఫ్రెండ్ సుబ్బారావు గారని, మీకు ఐడియా ఉంటుంది, సుబ్బారావు గారు జాయిన్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా చేసిన, మధ్యలో 1 ఇయర్ సమ్మర్ హాలిడేస్ బ్రేక్ తీసుకున్నాను, కానీ మిగిలిన డేస్ అన్ని నేను వచ్చాను. యాక్చువల్గా నాకు మార్నింగ్ లేచిన వెంటనే ఇంక అసలు కాళ్ళు కింద పెట్టి నడవలేకపోయేదాన్ని, అంత మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. అండ్ కూర్చుని లేస్తే ఇట్లా బ్యాలెన్స్ చేసుకోలేకపోయేదాన్ని నేను నడవడం. చాలా ఇబ్బంది పడేదాన్ని. అదర్వైజ్ కారులోంచి దిగినా ఎలా ఉన్నా కూడా లేచి రోడ్డు మీద నడవడం కూడా చాలా భయం వేసేది. అంటే నేను నడిచే లోపల ఏమైనా వచ్చేస్తాయేమో అన్నట్టు అట్లా. తర్వాత ఇప్పుడు కంటిన్యూ చేయడం వల్ల అంటే కంప్లీట్గా నేను ఇంకా రిలాక్స్ అవ్వలేదు, కానీ చాలా ప్రాబ్లం అయితే నాకు తగ్గింది మాట. నేను నడవగలుగుతున్నాను బాగానే. అంటే కొంచెం నొప్పున్నా కూర్చుని చోటు నుంచి లేచి నడవగలుగుతున్నాను. పొద్దున్నే నేను పడుకుని లేచిన తర్వాత కూడా నేను నడవగలుగుతున్నాను. అలాంటివి చాలా ఓవర్కమ్ చేయగలిగాను. అది చాలా యోగా సార్ వల్లే అయ్యింది అనిపిస్తుంది. ఆయన ఫస్టే చెప్తారు, మీరు తొందరగానే కోలుకుంటారు. నేను చాలా చెప్పాను, అసలు నేను చాలా డిప్రెస్ అయిపోయాను. మాకు ఇంకా చిన్న పిల్లే ఏంటి, ఇంకా చిన్నమ్మాయే, నాకు ఎట్లాగా ఏంటి అని అనుకునేదాన్ని ఎప్పుడు. కానీ చాలా చాలా ఓవర్కమ్ చేయగలిగాను కొన్ని ప్రాబ్లమ్స్ని. అది మాత్రం అది సార్ చెప్పారు ఫస్టే, మీరు పర్వాలేదండి బాగానే అవుతుంది, మీరు ఏం కంగారు పడక్కర్లేదు అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజుల్లో మనకి పెద్దవాళ్ళ కన్నా చిన్నవాళ్ళకి అట్లీస్ట్ రైట్ ఫ్రమ్ 30-35 స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లమ్స్. సో అక్కడ మనకి ఏంటి ఏజ్, ఇంత చిన్న ఏజ్ లో మనకి ఇంత ప్రాబ్లమ్స్ అని ఒక డిప్రెషన్ లో వెళ్ళిపోతాము. సో దిస్ ఇస్ అందు గురించే మన గురువు గారు ఇప్పుడు కిడ్స్ యోగా స్టార్ట్ చేస్తారు చూడండి, 7 to 20 years. సో దట్ అటువంటి పిల్లలకి యాజ్ దే ఆర్ గ్రోయింగ్ ఈ ప్రాబ్లం ఉండక, ఎందుకంటే వాళ్ళు అక్కడే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అప్పుడు దిస్ ఇస్ నో ప్రాబ్లం. సో అంటే ఇది అగైన్ యోగం ఉంటేనే యోగా చేయగలుగుతారంటారు కదా. సో అదే ఇది. ఎనీవే యు ఆర్ వన్ అమాంగ్ దెమ్, ఆపర్చునిస్ట్ రియల్లీ అనాలి. యు హ్యావ్ అవైల్డ్ ఇట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీ హ్యావ్ శైలజ నరేన్ ఫ్రమ్ కాకినాడ. శైలజ నరేన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మ్యామ్. అన్మ్యూట్ చేయండి శైలజ గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడారు. గురుగారు నమస్కారం సార్. నమస్తే. నా పేరు శైలజ నరీన్ అండి, కాకినాడ నుంచి అండి. నేను 6 నెలలు అయింది సార్ జాయిన్ అయ్యి. April 1, 2025 జాయిన్ అయ్యాను సార్.
అయితే నాకంటే ముందుగా మేడం గారు, మన మహారాణి మేడం గారు, పద్మ మేడం గారు అండ్ నరసింహం గారు చెప్పిన విధంగా ఎన్నెన్నో ఆన్సర్లు వాళ్ళే చెప్పేశారండి దీనికి సంబంధించినంత వరకు. ఎటువంటి సమస్యలకి ఏ రకంగా మనం మూవ్ అవ్వాలి ఏంటి అనేది. హలో సార్. ఓకే అమ్మా, ఓకే, వినిపిస్తుంది. సో ఏంటంటే కామన్ గా మనకి కనిపించే సమస్యలు ఏంటంటే బీపీ, షుగర్, థైరాయిడ్, ఈ L4 L3 L4 L5 పెయిన్స్, సయాటికా, ఈ కామన్ థింగ్స్ సార్. కామన్ గా ప్రతి ఒక్కళ్ళలోని కనిపించేవి. బట్ రేరెస్ట్ రేర్ ఏంటంటే లివర్ కంప్లైంట్స్ కానీ, ఆడవాళ్ళకి సంబంధించి PCOD, PCOS, ఓవరీస్, యుట్రస్, ఈవెన్ ఆల్సో ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ఈ యోగాలో మెడిసిన్ అనేది ఉంది సార్. ఎందుకంటే పర్సనలీ నాకు వచ్చేపాటికి నాకు 23లో మెడికల్ ఇష్యూస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను సర్జరీ చేయించుకున్నానండి. లెఫ్ట్ ఓవరీ రిమూవ్ చేయించుకున్నాను. ఆ తర్వాత కొన్ని సమస్యలు అలాగే కంటిన్యూ అయినాయి సార్. నేను ఎటువంటి మెడిసిన్ వాడలేదండి. 100% నేను ఎటువంటి మెడిసిన్ వాడలేదు. 24 కూడా యాజిటీజ్ ఉన్నాయి. బట్ 25లో మెడిసిన్ కంటే బ్రహ్మాండమైన మెడిసిన్ యోగాలో జాయిన్ అయ్యాను సార్. నిజంగా యోగాలో జాయిన్ అయిన తర్వాత కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ కాకుండా నాకుండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓవరీస్ లో సిస్ట్స్ అండ్ థిక్నెస్ ఆఫ్ యూట్రస్, లివర్ లో ఫ్యాట్ అండ్ బ్రెస్ట్ లో సిస్ట్స్. ఇవి నా ప్రాబ్లమ్స్ అండి. యాక్చువల్లీ నేను జాయిన్ అయింది కూడా ఆ బేసిస్ మీద మీకు కంప్లైంట్ పెట్టి నేను జాయిన్ అయ్యాను సార్. అంటే కామన్ గా అందరూ వినే ప్రాబ్లమ్స్ కి మెడిసిన్ అనేది ఇక్కడ దొరుకుతుందని ఒక ఐడియా ఉంటుంది. బట్ ఈ ప్రాబ్లమ్స్ ని చాలా మంది చెప్పుకోరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీనికంటూ నేను ఎటువంటి మెడిసిన్ వాడలేదండి. ఈ సిస్ట్కి సంబంధించి ఎటువంటి మెడిసిన్ నేను యూజ్ చేయలేదు సార్. అసలు దానికి అదే తగ్గుతుంది అన్నట్లుగా ఫుడ్ అండ్ డైట్, యోగా, వీటి మీదే ఖచ్చితంగా తగ్గుతుంది అనే ఒక ఆశతోటి నేను అలాగనే ఉండిపోయాను సార్. ఈ 6 months టార్గెట్ పెట్టుకొని నేను యోగాలో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్ గా అన్ని చేసుకున్న తర్వాత టెస్టులు చేసుకుంటే నాకు నిజంగా అన్నిటిలోని కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. 100% చెప్పగలను, యోగా ఈజ్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే కామన్ గా ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అండి. ఇంట్లో హౌస్ వైఫ్స్ కే కావచ్చు, బయట ఈ జెంట్స్ రకరకాల బిజినెస్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పిల్లలకి స్ట్రెస్, బుక్స్ వల్ల, స్టడీస్ వల్ల, కాలేజ్ పిల్లలకి కానీ, స్కూల్ పిల్లలకి కానీ. మేడం చెప్పినట్టు ఇందాక ఒక ఏజ్ లిమిట్ లేదు సార్. ఒక ప్రాబ్లం మనకి ఫేస్ అవడానికి ఒక ఏజ్ లిమిట్ లేదు. సో మీ దగ్గర జాయిన్ అవుతే ఏంటంటే ఒక 7 years పిల్లల నుంచి, కిడ్స్ నుంచి 70, 80, 90 ఏజ్కి లిమిటే లేదు సార్. సో ఈ ఏజ్ టోటల్ గా 7 to 80 అనుకోండి, 90 అనుకోండి, ఎంతమంది ఏజ్ గ్రూపులకి మీరు ఒక్కరే మాస్టర్. నిజంగా ఒక స్కూల్ ఏజ్ పిల్లలకి టీచర్స్ ఉంటారు, కాలేజ్ ఏజ్ పిల్లలకి లెక్చరర్స్ ఉంటారు, ఇంకా కొంచెం పీజీకి వెళ్తే ప్రొఫెసర్స్ ఉంటారు. ఈ 3 పాత్రలు మీరు ఒక్కరే ఇక్కడ పోషిస్తున్నారండి. ఆ పిల్లల్ని మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళని మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు, అండ్ అబోవ్ ఏజ్ 60, 70, 80 వాళ్ళని కూడా మీరు అంత క్రమశిక్షణతో మీ మాట అనేటప్పటికి మేము అలర్ట్ అయిపోతాం అనమాట అండి. పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట. అప్పటి వరకు అలా అలా ఉన్నా సరే అంత పర్ఫెక్ట్ అయిపోతామండి. సో మొత్తం ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే మీ మాట వినాల్సిందే. ఆ దెబ్బతో ఇంకా అంతా పర్ఫెక్ట్ లోకి వచ్చేసి ఏం చెప్తున్నారో అదే ఆటోమేటిక్ గా మైండ్కి వెళ్ళిపోతుంది సార్. డౌటే లేదు. ఎటువంటి వాళ్ళకైనా సరే ఒక క్రమశిక్షణతో కూడిన విద్య అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. క్రమశిక్షణ లేకపోతే ఆ విద్యని మనం కరెక్ట్ గా మనం ఫాలో కాలేము, దాని రిజల్ట్ కూడా పొందలేము సార్ డెఫినెట్లీ. సో ఏంటంటే ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎవరికి ఎటువంటి సమస్యలు లేకపోయినా కూడా ఇక్కడ యోగాలో జాయిన్ అవటం కారణంగా ఒక క్రమశిక్షణ ముందు ఏర్పడుతుందండి. ఉదయాన్నే లేవటం అనేది మాటలు కాదు. లేచిన తర్వాత అంతా ఒక వార్మప్. మేడం చెప్పినట్టు, సార్ చెప్పినట్టు వజ్రాసనం అనేది చాలా కష్టం సార్. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. యాక్చువల్లీ నాకు ఆ వజ్రాసనంలో అసలు ఒక సెకండ్ పాటు కూడా నేను కూర్చోలేకపోయేదాన్ని. మంటలు వచ్చేసేవి నాకు, పాదాల పైన స్కిన్ అంతా కూడా మంట పెట్టేసేది అనమాట. సో అయ్యి బాబాయ్ వీళ్ళంతా చేస్తున్నారు, నాకు ఎన్ని నెలలు పడుతుందో ఏంటో అని అనుకున్నాను. బట్ ఇప్పుడు నేను 1 hour కూర్చోమన్నా కూర్చుంటాను సార్. అది నాకు సెకండ్ మంత్ లోనే బాగా అలవాటు అయిందండి. అంటే ఏంటంటే ఇది మనకు సాధ్యం కాదు అని మనం జాయిన్ అయినా కూడా
ఎవరినో చూసి చేస్తున్న వాళ్ళని చూసి అబ్బో వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో మనకి ఇలా రావడానికి 6 మంత్స్ 7 మంత్స్ 1 ఇయర్ పడుతుందేమో అని అనుకుంటాం కానీ వన్స్ మనం స్టార్ట్ చేస్తే మన బాడీ మనకే తెలియకుండా ఫ్లెక్సిబుల్ అయిపోయి కొన్ని ఇష్యూస్ మనం అనుకోని ఇష్యూస్ కూడా అవి రిమూవ్ అయిపోతాయండి. అవి ఎక్కడికి వెళ్ళిపోతాయో మనకి తెలియదు. మళ్ళీ మనం ఎత్తుకోవాలి, అవును మనకి పెయిన్ ఉంది కదా, మనకి ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి. సో అన్ని విధాలుగాను కూడా మేమందరం కూడా చాలా అదృష్టవంతులం సార్ మీ స్టూడెంట్స్ గా జాయిన్ అవ్వడం. నన్ను మా అప్పారావు గారు జాయిన్ చేశారండి ఇందులోని. చాలా ఎంజాయ్ చేస్తాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ క్లాస్ పొద్దున్న లేవంగానే ముందు స్టార్ట్ చేసేసుకొని మా వాళ్ళు అందరూ వచ్చారా లేదా అని చూసేసుకొని నేను క్లాస్ లో కూర్చుండిపోతానండి. ఆ క్లాస్ కంటే కూడా క్లాస్ తాలూకు థియరీ, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు వినడానికి నేను చాలా ఇష్టపడతానండి, టైం ఉన్నా టైం లేకపోయినా. ఎందుకంటే నరసింహం గారు చెప్పినట్టు మన మనసులో మనకి ఇది నచ్చింది, లేదు మనం దీనికి కనెక్ట్ అయ్యాము, లేదు దీనివల్ల మనం ప్రయోజనం పొందాము అనగానే, లేదు ఎవరైనా ప్రయోజనం పొందారు అని అనగానే ఇమీడియట్లీ మనకి రియాక్షన్ వస్తుందండి. సార్ చెప్పినట్లుగా అవతల వాళ్ళకి బోర్ కొడుతుందా లేదా అనేది మనం ఆలోచించాం. మనం చెప్పేది అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మనకు నచ్చింది, ఇది నిజం, ఇది ట్రూత్, సో దీన్ని మనం కంపల్సరిగా మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇమ్మీడియట్లీ ఎవరికైనా ఆ ఇష్యూలో చక్కగా మంచి రిజల్ట్ వచ్చింది అనగానే ఫస్ట్ నేను రియాక్ట్ అవుతాను సార్. అవతల వాళ్ళు సార్ అన్నట్టుగా అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కానీ ఒక్క నిమిషమైనా నేను మాట్లాడేసి వెళ్ళిపోతాను సార్. సో నిజంగా మనస్ఫూర్తిగా చాలా అదృష్టవంతులం సార్. నిన్న కార్యక్రమం కూడా మేము లైవ్ చూసామండి. చాలా బాధపడ్డాను సార్ నేను అక్కడ లేకపోయినందుకు. కానీ మా కళ్యాణి గారు కొద్దిగా మధ్యలో లైవ్ ఇస్తూ ఉండేవారు. మేడం నన్ను మీరు అనుకుంటే నన్ను పలకరిస్తున్నారండి, శైలజ గారు అంటే మీరేనా అని చెప్పి. సుకుమార్ సార్ మాట్లాడారట, మా కుమారి గారు ఫోన్ చేసి మరి సుకుమార్ గారు మీ గురించే మాట్లాడుతున్నారు మేడం అని అన్నారు. నేను ఆఫీస్లో ఉన్నాను, నేను కాసేపు చూడలేకపోయానండి. సో తర్వాత నేను మళ్ళీ ప్లే చేసి చూశాను. థ్యాంక్ యూ సుకుమార్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంత దూరంలో ఉన్నా కూడా నా గురించి కాసేపు అయినా తలుచుకొని నా గురించి మాట్లాడినందుకు చాలా సంతోషం సార్. నిజంగా మంచి కుటుంబ సభ్యుల్ని మాలాంటి వాళ్ళందరికీ ఇచ్చినందుకు గురువు గారికి ఏ రకంగా మేము రుణం తీర్చుకోవాలో మాకు తెలియదు సార్. చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు రాని ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారండి నాకులాగా. మనసు బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవరితో మూవ్ అవ్వాలో ఎవరితో మూవ్ అవ్వకూడదో తెలియని పరిస్థితులు ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళకి ఇంత మంచి ఫ్యామిలీ, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి కన్నీరు కారుతుంటే మనకు ఆటోమేటిక్ గా బాధ రావడం, ఇవన్నీ కూడా ఇక్కడున్న అట్మాస్ఫియర్ కి చాలా బాగుంది సార్. ఎగ్జాక్ట్లీ అసలు చాలా చాలా బాగుందండి. ఒక్కరి సంతోషాన్ని ఇంకొకరు పంచుకోవడంతో పాటు ఒకరి బాధను ఇంకొకరు పంచుకోవడం, దాన్ని వెంటనే రియాక్ట్ అవ్వడం, ఇలా ఉన్నారు ఇలా ఉండండి చాలా బాగుంది అది ఇది అని చెప్పడం, అన్ని కూడా చాలా బాగుంటున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుందమ్మా. ఫస్ట్ ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలని నా ఆశ, కోరిక మేడం, కోరిక సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శైలజ గారు. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటేమో నమ్మకం, రెండోది ధైర్యం. ఎందుకంటే మీరు ఎంతో ధైర్యంగా మీరు అన్నారు చూడండి, నేనేం అనుకోకుండా మెడిసిన్ కూడా తీసుకోలేదు, 6 నెలలు చేసిన తర్వాత టెస్ట్కి వెళ్ళారన్నారు చూడండి, అది దట్స్ ది కాన్ఫిడెన్స్. అంటే మీరు ఈ యోగాలో ట్రస్టే కాకుండా అది పెట్టారు చూడండి, దాని తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్ మనకి రిజల్ట్, మన పాజిటివిటీ బేస్ చేసుకుని మనకి రిజల్ట్ వస్తుంది. నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ గానే వస్తుంది, పాజిటివ్ అయితే పాజిటివ్ గానే ఉంటుంది. సో గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కీప్ కంటిన్యూయింగ్ అండి, అదొక్కటే మనం చెప్పగలుగుతాము. నెక్స్ట్ మన విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయొచ్చు మ్యామ్. విజయలక్ష్మి గారు. యా మ్యామ్. యా మీరు ఇంకా నేను కొత్తగా అంటే మీ బ్యాక్గ్రౌండ్ పెట్టినట్టు ఉన్నారు ఫోటో. అవును మేడం. పాపది అన్నట్టుంది. మీరు కనపడితే బాగుంటుంది మ్యామ్. అవునా మేడం. ఇంకా మేము కొత్తగా మేడం ఇంకా ఇప్పుడు జాయిన్ కావాలని ట్రై చేస్తున్నాము, చూస్తాము. మీరు కొత్త వేరే విజయలక్ష్మి గారమ్మ ఉండే. అయితే మీరు కొత్తగా వస్తున్నారా మ్యామ్? అయితే ఉండండి మ్యామ్, ఒక్క నిమిషం ఉండండి. విజయలక్ష్మి ఫ్రమ్ పిడుగురాళ్ళు. మ్యామ్ చెప్పానండి. విజయలక్ష్మి పిడుగురాళ్ళ మేడం. అదే తను ఉన్నారో లేరో, బట్ ఎందుకంటే విజయలక్ష్మి నేమే ఉండింది.
ఎనీవే ఇప్పుడు విజయలక్ష్మి గారు ఇలాగే మన సురేష్ గారు ఇందాక స్వాతి అనేసి చెప్పారు, బట్ స్వాతి నేమ్ చూడలేదు నేను. కొత్త వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి, రేపు ఇదే లింక్, ఇవాళ ఏదైతే లింక్ తో మీరు జాయిన్ అయ్యారో అదే లింక్ తో రేపు మార్నింగ్ పొద్దున 5:15కి జాయిన్ అవ్వండి. ఒక యోగా మ్యాటో బెడ్షీటో పెట్టుకొని, యోగా మ్యాట్ లేకపోతే బెడ్షీట్ పెట్టుకోండి. ఒక్క గ్లాస్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తాగి, పళ్ళు తోమడం అనేది తర్వాత చేయొచ్చు, గోరువెచ్చని నీళ్ళు తాగేసి కూర్చోండి. ఇంకా గురుగారు మిగతా అంతా మన ప్రయాణం అంతా ఆయన చేయిస్తారు యోగాలో. సో ఇదే ఒక రిక్వెస్ట్. సో విజయలక్ష్మి గారు, అలాగే స్వాతి గారు, ఇంకా కొత్త వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే విజ్ఞప్తి అండి. కాదు మేడం, నాకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, స్టార్ట్ అయినాయి. గ్యాస్ ఏది మేడం ఒకటే అండి, ఏ ప్రాబ్లం ఉన్నా నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా నో ప్రాబ్లం టు జాయిన్ యోగా. మీరు జాయిన్ అవ్వండి, తర్వాత అనేది మీరు పరిచయం కూడా చేసుకోవచ్చు రేపు మార్నింగ్ కూడా, లేదా ఇప్పుడు కూడా చేయొచ్చు. మీరు మిగతా ప్రాబ్లం ఏది మైండ్ లో పెట్టుకోకుండా మీరు జాయిన్ అవుతే ఆరోగ్యం అనేది తానంతట తానే బాగా చక్కగా అయిపోతుందండి. దాంట్లో అన్ని చేయొచ్చా మేడం మోకాళ్ళ నొప్పులు ఉంటే? చేయొచ్చండి గురుగారు. చూద్దాం అమ్మా, అవి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది క్లాసులో మనం తెలుసుకుందాం. అన్నీ చెయ్యాలి అని కాదు, అక్కడ ఏం చెయ్యాలి అని తెలుసుకుందాం. సరే సరే సార్, పొద్దున్న తప్పకుండా జాయిన్ అవ్వండి. సన్యాసమ్మ గారు మీరు ఉన్నారు, బట్ మీరు అన్మ్యూట్ చేయలేకపోతున్నట్టున్నారు. నెక్స్ట్ మన సూర్యనారాయణ గారు ఉన్నారు, పైని సూర్యనారాయణ ఫ్రమ్ కాకినాడ, ఆయన కూడా నేమ్ ఇచ్చారండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సూర్యనారాయణ ఫ్రమ్ కాకినాడ. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. వచ్చాను సార్. నమస్కారం సార్. నమస్కారం. మనకి ఇప్పుడు వరకు మన సోదరిమణులు కానీ, మన గురువు గారు కానీ, తర్వాత మన రాణి గారు కానీ, సుజాత గారు కానీ, అందరూ కూడా వారి అనుభవాలన్నీ తెలియజేశారు. మన చిత్తూరు నుంచి లక్ష్మీనారాయణ ఆయన కూడా వాళ్ళ యొక్క అనుభవాలు క్లియర్ గా చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ యోగాలో జాయిన్ అయితే మన అమృతతుల్యమైన ఆరోగ్యాన్ని మనం పొంది, ఏ విధమైన డబ్బు ఖర్చు లేకుండా, హాస్పిటల్ చుట్టూ తిరగక్క లేకుండా, ఏ రోగాన్నైనా సరే డాక్టర్లు నయం చేయలేని రోగాలన్నీ కూడా ఇందులో నయమయ్యే యోగ్యత మనకు జరుగుతుంది. నేను 2 years అయింది ఇందులో జాయిన్ అయ్యి. నాకు బీపీ, షుగరు, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉండి మొత్తం ఇవన్నీ కూడా కంట్రోల్ అయింది. ఈ డిసెంబర్కి 2 years కంప్లీట్ అయింది. మరి దీంట్లో నేను పొందిన అనుభూతి ఏంటంటే, బీపీ కంట్రోల్ అవటం అయింది, షుగర్ కంట్రోల్ అయింది, తర్వాత టెన్షన్ తగ్గింది. నాకు ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు 71 సంవత్సరం కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నేను అటెండ్ అవ్వగలుగుతున్నాను. ఆసనాలు కానీ, తర్వాత ముద్రలు కానీ, మెడిటేషన్ కానీ అన్నిటిలో కూడా మంచి అనుభూతి, యోగ్యత పొందగలిగాను. మరి ఒకటే మాట చెప్పాలంటే, ఇది అమృతతుల్యమని ఇట్లాంటి ప్లాట్ఫారంలో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పొందగలుగుతాం. మన హాస్పిటల్ చుట్టూ తిరిగి పొందలేని ఆరోగ్యం ఇందులో మనం పొందగలుగుతాం. విలువైన కాలాన్ని కానీ, విలువైన మనీని, డబ్బుని కానీ వృధా అవ్వకుండా మన ఆరోగ్యం పొందే మంచి ప్లాట్ఫారం ఇది. మన సోదరుమణులు అందరూ కూడా వాళ్ళ రిజల్ట్ చెప్పారు. అదే విధంగా నేను చాలా రిజల్ట్ పొందాను. మరి ఇలాంటి ప్లాట్ఫారానికి జాయిన్ అయ్యి ఆరోగ్యం ప్రతి ఒక్కరు పొందాలి. చాలా మందికి మనకి ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది. మళ్ళా కొత్తగా కొంతమంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు కూడా గురుగారి ఆశీస్సులతోటి వాళ్ళ ఆరోగ్యం పొందాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, తర్వాత మన యోగా సభ్యులు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యి వీలైనంత వరకు ఆరోగ్యం కాపాడుకోవాలా, విలువైన కాలాన్ని కానీ మనీని కానీ వేస్ట్ చేయకుండా దీంట్లో సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి పాదాభివందనాలు, చాలా కృతజ్ఞతలు. మరి మన హైదరాబాద్ కార్యక్రమం నిన్న చాలా గొప్పగా జరిగింది. మరి అలాంటి జరగటం అంటే నేను జస్ట్ మిస్ అయ్యాను చిన్న చిన్న కారణాల వల్ల. మరి అలాంటి ఎన్నో ప్రతి జిల్లాలోనే జరిగి ప్రతి కార్యక్రమం కూడా అటెండ్ అయ్యి ఆనందం కుటుంబ సమేతంగా
మన యోగా కుటుంబంలో పార్టిసిపేట్ చేసి ఆనందం పొందాలని, అందరూ ఆరోగ్యం పంచుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యోగా గురువు గారి కృషే కాదు, ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తే మనం అందరూ కూడా మంచి నవ సమాజం, ఆరోగ్యమైన నవ సమాజం మనకు ఏర్పాటు చేయగలుగుతాం. ప్రతి జిల్లాలో కూడా యూనిట్ని ఏర్పాటు చేసి త్వరలో యోగాశ్రమం కూడా మనకి తయారవడానికి అవకాశం ఉంది. దానికి కూడా అందరూ తోడ్పాటు చేసి దాన్ని ముందుకు నడిపించాలని ఈ అవకాశం ఇచ్చిన గురువు గారి పాదావందనాలు తెలుపుతూ మన కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ సూర్యనారాయణ గారు. బాగుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ సారీ సన్యాసమ్మ గారు కనబడుతున్నారు ఇప్పుడు. మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో అండి, నా పేరు స్వాతి. ఇంతకు ముందు మీరు పిలిచారు కదా. అవునండి. అదే. యా మ్యామ్. సో నేను చూసాను. సో అండ్ నేను మార్నింగ్ జాయిన్ అవుతాను. బట్ ఇప్పుడు కొంచెం నేను లీవ్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే పిల్లలు పడుకోవట్లేరండి. నేను స్కూల్ ఉంది కదా మార్నింగ్. ఓకేనా? సారీ యాక్చువల్లీ. 5:15 జాయిన్ అయిపోండి మ్యామ్. ఇదే యా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సన్యాసమ్మ గారు మీరు అన్మ్యూట్ చేయలేకపోతే మీ పక్కన మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే చేయించండి. ఇంకా ఎవరైనా మాట్లాడాలి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటే చెయ్యొచ్చండి. ఇప్పుడు కొల్లా సాయి గారు ఉన్నారు మేడం. ఎవరండి? కొల్లా సాయి గారు అండి. అవును, ఆయన సాయి గారు ఉన్నారండి. మా అబ్బాయేనండి. మీరు మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీరు మాట్లాడండి. బాబు నాకు చాలా బాగుందండి. మీరు చెప్పిన ఈ మధ్యన కార్తీక మాసంలోని ఈ 2 నెలలు అని చెప్తున్నారు, చాలా బాగున్నాను. నేను చెప్పిన వాళ్ళందరికీ ఆరోగ్యం చాలా బాగుంది, అందరూ బాగుంది అంటున్నారు. ఆ విషయం చెప్దామని మాట్లాడదాం అనుకున్నాను నేను. మా సాయి కోళ్ళు మైసూర్ వెళ్ళారండి వాళ్ళు, అందుకే రాలేకపోయాడు సాయి కూడాను. నేను హైదరాబాద్ వద్దామని చాలా ట్రై చేశాను, మరి రాలేకపోయాను. మరి చేత మరి నాకు మరి మాట్లాడాలి కూడా అనిపించలేదు ఇవాళ నాకు. మళ్ళీ మీరు అలా పిలుస్తుంటే వచ్చాను అంతేనండి. నాకైతే మాత్రం ముడుకుల నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గాయి. ప్రతి ఫంక్షన్కి హాజరు అవుతున్నాను, ఎక్కడ అంతలాక్క వెళ్తున్నాను, శుభ్రంగా తింటున్నాను, తిరుగుతున్నానండి. నేను ఇలా వస్తాను, ఇలా మాట్లాడతాను కూడా అనుకోలేదు నేను నిజంగాను. నాకు చాలా బాగుందండి. నేను జాయిన్ అయ్యి 10 మాసాలు అయింది, నాకు బాగుందండి. సంతోషం సన్యాసమ్మ గారు, మీరు ఇలా చెప్తుంటేనే మనకు ఆనందంగా ఉంది. అవునండి, నాకైతే మాత్రం బాగుందమ్మా. నేను ప్రతి ఫంక్షన్కి, కోవులకి, భజనలకి అన్నిటికీ వెళ్తున్నాను, ఇంట్లో పని చేసుకుంటున్నాను. నాకు తాతగారు అయితే మీరు మంచం దిగద్దని చెప్పారండి నాకు, అయినా నేను అన్ని పనులు చేసుకుంటున్నాను. బాగుంది నాకు. నేను కూడా చాలా మందిని జాయిన్ చేశాను, అందరూ కూడా బాగున్నారండి. అదే అండి, ఆ ఒక బ్లెస్సింగ్స్ మనకి ఎక్కడ పోదండి, అది మనకి వస్తుంది. అది నేను హైదరాబాద్ రావడానికి చాలా ట్రై చేశానండి, రాలేకపోయానండి. నేను వచ్చేసారి కలుద్దాంలేండి. మా అబ్బాయి అయితే అమ్మా నేను తక్కువ టికెట్ తీస్తాను వెళ్ళండి అని చెప్పి చాలా ప్రయత్నించాడండి. వాళ్ళు మైసూర్ వెళ్ళిపోయారండి. మా కోళ్ళను దత్తపేట భగవద్గీతలో దానికి మా కోళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చిందండి. అందుకని వాళ్ళు మైసూర్ వెళ్ళారు. మరి నేను అందుకే రాలేకపోయానండి. వద్దాం చాలా ట్రై చేశాను కానీ రాలేకపోయాను. నేను నాకు ప్రాప్తి లేదు చూడడానికి. లేదులేండి, మీకు ఇందు గురించే కదా మీకు లైవ్ అవన్నీ యూట్యూబ్ లో అవన్నీ పెట్టారు చూడండి. అదే అవకాశం మనకి. అలాగేనండి, చాలా సంతోషం మేడం గారు. ఉంటానండి, నమస్కారం. సాయి లేడండి, సాయి క్యాంప్ వెళ్ళాడండి. పర్లేదు పర్లేదు. గురువు గారు ఎవరైనా మాట్లాడండి మేడం. ఎవరండి? మహారాణి గారు నమస్కారం. నమస్కారం మేడం గారు. మాట్లాడండి మేడం గారు. నిన్నంతా బాగా జరిగింది మహారాణి గారు, చాలా సంతోషంగా ఉంది. అవునండి. అయితే నిన్న నేను అక్కడే ముగ్గురిని చేర్పించాను. చాలా గ్రేట్ అండి. భవానీ గారి తోడికోడల్ని, వాళ్ళ అమ్మాయిని, మళ్ళా మా వెనక కూర్చున్న ఒక అమ్మాయి, ఒక ఆవిడని, పెద్ద ఆవిడని చేర్పించాను. చాలా సంతోషం అండి. మీరందరూ వచ్చి ఇక్కడ అంతా చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది.
అయినా కూడా పొద్దున క్లాస్కి అటెండ్ అయ్యా నేను. చూసాం ఇవాళ పొద్దున మీరు ఎంతో టైర్డ్నెస్ లేకుండా చేస్తున్నారు. అదే అనుకున్నాం మేము. నిన్న మేడం గారు అంత పొద్దున్నుండి ఉన్నారు అక్కడ సాయంత్రం వరకు, అయినా సరే ఎంతో శక్తిగా మీరు చేస్తున్నారు అనేసి మేము పొద్దున అనుకున్నాం. చాలా సంతోషం భారతి మేడం గారు. ఏమో అసలు అలసట రాలేదండి. నేను ఇంటికి వచ్చినా కూడా మామూలుగానే ఉన్నాను, అన్నీ చేసుకున్నాను పనులు, శుభ్రంగా పడుకున్నాను. పొద్దున 5కే లేచేసాను, అటెండ్ అయ్యి. అమ్మాయి నాకేం క్లాస్ జరగడం కావాలి, గురుభ్యో నమః అనుకోవడం కావాలి, లోకా సమస్తం సరే అనేది నాకు జరిగితే ఇక ఆ రోజుకు తృప్తి అన్నమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని చూసి మేమంతా నేర్చుకోవాలండి, ఇంకంతే. గురువు గారు ఇట్లా వేలు రబ్ చేయమంటారు, అది చేస్తాను. అది చేస్తే అది వెంట్రుకలు తగ్గడం తగ్గినాయి. ఇక నాకు వీలైనప్పుడు ఇలాగే అనుకుంటుంటాను. గురువు గారు మాట్లాడేటప్పుడు మొత్తం ఇట్లాగే అనుకుంటా ఉంటా క్లాస్ లో. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం మేడం గారు. థైరాయిడ్ తగ్గింది, చాలా 35కి తగ్గింది. పూర్తి తగ్గిందని చెప్పకూడదుగా, మళ్ళా 25 వేసుకున్నట్టే కదా. థైరాయిడ్ తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, ఇట్లా అన్నీ తగ్గినాయండి. అదే థ్యాంక్స్ అండి, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఉమారాణి గారు, నిన్న ఎవరు మాట్లాడుతున్నారు సార్? అపారాఫ్ అండి, కాకినాడ. సార్ మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. గురువు గారికి, మన యోగ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. నిన్న కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. మీరు అందరూ కష్టపడి మొత్తం మీద మంచి ఆతిథ్యం ఇచ్చారు, చాలా బాగా చేశారండి. అది ఎందుకంటే ఇలాంటివి జరుగుతుండాలి. ఇప్పుడు ఇందా సన్యాసం గారు అన్నారు రాలేకపోయినని చెప్పేసాను. మనందరం విజయనగరం వెళ్ళిపోతాం, ఎలాగ విజయనగరం పెడతానన్నారు సన్యాసం గారు. అలాగే ఇప్పుడు సుకుమార్ గారు వాళ్ళ మదర్ భారతీదేవి గారిని చూసి చాలా నేర్చుకోవాలండి మనం. ఎందుకంటే ఆ వయసులో ఆవిడకున్న డెడికేషన్ ఏ రకంగా అంటే, నిన్న సురేష్ గారు చెప్పారు ఈ మీటింగ్లోని, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన యోగాలో జాయిన్ అవ్వమని, పేషెంట్లు కూడా జాయిన్ అవ్వమని చెప్తారండి ఆయన. ఆవిడ అంతలాగా చెప్పి చేసుకుంటే ఒక డెడికేషన్ ఏదో రకంగా చెప్పాలి, జాయిన్ చేయాలి, ఆ అవతల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కోరుకునే మనస్తత్వం అండి. ఇప్పుడు మన నరసింహ గారు, లక్ష్మీనరసింహ గారు చెప్పారు, ఏది మొత్తం అందరు చెప్పవలసిన అన్ని ఆయనే చెప్పారండి. ఎందుకంటే చాలా మంది మనసులో ఉంటాయి కానీ బయటికి రావు భావాలు. ఆయన మొత్తం అందరి మనసులో భావాలు కూడా మొత్తం అంతా క్లియర్ గా చెప్పారండి బయటికి. నిన్న ఇది కూడా చాలా బాగా జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, గురువు గారు ఇప్పుడు సూర్య నమస్కారాలు 12 అంటారు, ఆ 12 144 చేస్తారు. అలాగే 12 నెలల్లో ఏ నెలకు అవసరమైంది ఆ నెలలో చేస్తారండి. కార్తీక మాసం సంబంధించి కార్తీక మాసం చేయించారండి, చలికాలంలో చలికాలం, వేసవకాలంలో వేసవకాలం, అలా మొత్తం అంతానే. ఆయన చేత ఇలాంటి ప్లాట్ఫామ్కి మనం చేరడం చాలా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఇది చూస్తూ ఉండొచ్చండి, వాళ్ళు కూడా అదృష్టవంతులు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా మంచి కార్యక్రమం నిన్న చేశారు. నిన్న వచ్చేసరికి అలాగే మార్నింగ్ మళ్ళీ పొద్దునే మీరైతే బాగానే జాయిన్ అయిపోయారు, హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి క్లాస్కి వేళ. మాకైతే ఇక కుదరలేదులేండి పొద్దున్న నుంచి. సరే, చాలా బాగా జరిగింది. మళ్ళా కలుసుకుందాం అందరూనే. ఉంటాడు. చాలా సంతోషం సార్. ఓకే అండి. ఇంకెవరైనా షేర్ చేయాలండి? నమస్కారం అండి. చెప్పండి. నా పేరు సునీల అండి. సునీల్, యా మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను యుఎస్ నుండి మాట్లాడుతున్నాను. నేను ఆఫీస్ కి డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ యూ టు మై మేడం సుజాత మేడం గారు. మా అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ తను. లాస్ట్ ఇయర్ పంపించారు నాకు, కానీ నా somehow I didn't make it. కాకపోతే ఈ రోజు మేడం స్పీచ్ విన్న తర్వాత అప్పుడు అర్థమైంది, యోగం ఉన్న వాళ్ళకే యోగం జరుగుతుంది అని చెప్పేసి. అలా ఇప్పుడు మెసేజ్ పెట్టారు, ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ అమ్మా, ఒకసారి జాయిన్ అవ్వు అని చెప్పేసి. మీ అందరి మాటల వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుండి యుఎస్ లో ఉన్నాను. నేను ఇక్కడ ప్రొఫెసర్ ని అండ్ సైంటిస్ట్ ని కూడా.
గ్యాస్ట్రెంట్రాలజీ మీద నేను రీసెర్చ్ చేస్తాను. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే నేను సైంటిఫిక్ గా కూడా ఆలోచిస్తే జనరల్ గా మనం తినే ఆహారం మీద మన స్లీపింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్ కి గట్ కి కనెక్షన్ ఉంటుంది. అంటే యోగా చేయడం వల్ల మనం కామ్ గా అవుతాము. దానివల్ల స్లీపింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. అది కాకుండా మీ జీర్ణ వ్యవస్థ అంటే బేసిక్ గా వి విల్ సే గ్యాస్ట్రెంట్రాలజీ, ఆ సిస్టమ్ కూడా చాలా బాగా జరుగుతుంది. నేను జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే నేను చాలా సంవత్సరాల నుండి ఐసోలేటెడ్ గా ఒక కార్నర్ లో ఉండి రీసెర్చ్ గా చేస్తూ ఉన్నాను. నాకు మేడం మా అమ్మ ఇద్దరు రోల్ మోడల్స్ యాక్చువల్ గా చెప్పాలి అంటే. మేడం వల్ల ఈ రోజు రావడానికి మీ అందరినీ మాట్లాడడానికి నాకు అవకాశం దొరికింది. ఐఎమ్ వెరీ ఫార్చునేటెడ్ అండ్ చాలా అదృష్టవంతురాలని. అండ్ ఎస్పెషల్లీ మాస్టర్ అంటే గురువు గారికి నా పాదాభివందనం. ఎందుకంటే ఇంతమందిని ఇన్స్పైర్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ టు డూ ఇట్. నేను రావడానికి అంటే ఆ టైమింగ్స్ నాకు తెలియదు. ఆ ఒక్కసారి నాకు టైమింగ్స్ చెప్తే నేను తప్పకుండా జాయిన్ అవుతాను. ఎందుకంటే నా దగ్గర పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు, పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళతోటి డైవర్ట్ అయిపోతున్నానేమో అన్న కొంచెం భయం. ఎందుకంటే ప్రాపర్ గా పెట్టాలి అంటే నేను ప్రాపర్ గా ఉండాలి అని ఆలోచించి జాయిన్ అవుతామని ఆలోచిస్తున్నాను నేను. ఇది ఒక గొప్ప అవకాశం నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఎంకరేజింగ్ ద పాజిటివ్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా యూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మ్యామ్ శ్రావణి గారు ఉన్నారా? శ్రావణి గారు ఇక్కడ లేరు మ్యామ్. మనకి నేమ్ ఇచ్చారు, అదే బట్ నేను పార్టిసిపెంట్ లిస్ట్ లో తను లేరు. ఇంకోరు వన్ మోర్ పర్సన్ చంద్రమోహన్, చంద్రమోహన్ ఆయన కూడా లేరండి. చూసాను ఇక్కడ. ఓకే, ఇంకెవరైనా షేర్ చేసుకోవాలండి మీ ఎక్స్పీరియన్స్? వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. If nobody is there, then I think we can wind it up. భవానీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. యోగా భవానీ గారు నమస్కారం. నమస్కారం భవానీ గారు, మాట్లాడండి. నేను ప్రోగ్రామ్ అటెండ్ చేశాను, చాలా బాగుంది గురుగారు, సంతోషంగా ఉంది. ఒక మ్యారేజ్ అటెండ్ చేసినట్టు ఉంది. లాస్ట్ ఇయర్ నేను రాలేకపోయాను, బెంగళూరులో ఉన్నాను. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. తర్వాత బేగంపేటకి వచ్చి మిమ్మల్ని చూడాలనుకొని చూశాను. మళ్ళీ నిన్న కూడా అటెండ్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ 2024లో జాయిన్ అయ్యాను, జూన్ అంతా భారతి గారు ఆంటీ నా వెంటబడ్డారు జాయిన్ కమ్మా అని. నాకు 2 కాళ్ళు నీ రిప్లేస్మెంట్ అయినాయి, నేనేం చేయలేను అంటే కుర్చీలో కూర్చొని ట్రై చేయమన్నారు. మీరు కూడా చెప్పారు. మళ్ళీ జూలైలో నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు అప్పటికి నాకు షోల్డర్ పెయిన్ ఉండేది, ఎసిడిటీ, డైజెషన్ ప్రాబ్లము, ఎసిడిటీ ఇవన్నీ తగ్గాయి, చాలా బాగున్నాయి. కాళ్ళు కూడా సర్జరీ అయ్యాక ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి, మూమెంట్ చేయాలి. దానికి ఫిజియోథెరపీ డాక్టర్ చెప్పినా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేకుండే. నేను తప్పకుండా మీతో చేస్తున్నా కాబట్టి నా కాల్ మూమెంట్స్ బాగున్నాయి, మెడిటేషన్ అవన్నీ చాలా బాగున్నాయి. యోగ నిద్ర, ముద్రలు ప్రతిరోజు 3:30 అట్లా మెలకొచ్చినా కూడా ఇంకా మీరు క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా అని అలా కూర్చొని మళ్ళీ 4:45 అట్లా లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అలా చేస్తాను. చాలా బాగుంది. నా జీవితాంతం నేను యోగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ భారతి గారికి, గురువు గారికి, అందరూ బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ గురుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. హ్యాపీగా ఉంటున్నాను చాలా. అవునండి, మిమ్మల్ని నిన్న కూడా అబ్జర్వ్ చేశాను. మీరు ఇన్నర్ లో నుండి మీరు ఒక హ్యాపీనెస్ అనేది మీలో కనపడింది నిన్న. ముందు చాలా థ్యాంక్స్ మేడం. లైఫ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అవునండి, అది తెలుసు, మీరు ఇదివరకు కూడా చెప్పారు. సో అదే అండి, మనకి వన్ స్టాప్ సొల్యూషన్ అనేసి అన్నిటికీ ఒక సొల్యూషన్ మన ఈ యోగా భారత్ ఫౌండేషన్ లో మన గురుగారు అందించే ఈ యోగా ఒకటే.
అది చూసుకుంటూ ఇంకా లైఫ్ మనం గడిపించుకోవచ్చు. మనకి ఏది ఉన్నా లేకపోయినా ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. అన్నిటికీ ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను, మిస్ కాకుండా. అవునండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నమస్తే మేడం. యా మూర్తి గారు నమస్కారం. నమస్తే అండి, గురువు గారికి నమస్కారం. సార్ నేను రాలేకపోయాను, సార్కి మెసేజ్ పెట్టానండి. కొంచెం ఐస్ ప్రాబ్లం కారణంగా నేను మీటింగ్కి రాలేకపోయాను. చాలా బాగా జరిగిందండి. సార్ నినాదం మాత్రం అద్భుతం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం, అది యోగాతోనే సాధ్యం అంటూ నినాదం ఇస్తూ అందరి చేత చేయిస్తూ చాలా బాగా చేయించారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన మీతో పాటు మహారాణి గారితో పాటుగా సుకుమార్ గారు, సురేష్ గారు, సుజాత గారు, ఇంకా మిగిలిన వారు అందరూ తలో చెయ్య, విద్యాసాగర్ గారు, అందరూ తలో చెయ్యి వేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. చాలా ఆనందం అనిపించింది. మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను. చాలా బాగుందండి, అద్భుతం అండి. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మహారాణి గారు చెప్పండి గౌతమి మేడం గారు. కాదండి, ఇవాళ భవానీ చెప్పింది కదా ఇందాక. అవునండి. ఈవిడ ఎంతో సంతోషపడి ఒక 3 నెలల క్రితం మా ఇంటికి వచ్చి యోగాలో చేర్పించినందుకు నాకు శారీ కూడా పెట్టారు. మణికుమారి, గీతాంజలి వీళ్ళందరూ చాలా చాలా సంతోషించారు. నిన్న మీరే చేర్పించారండి, మేమే ఇంత ఆరోగ్యంగా ఉన్నాము అని. మళ్ళానేమో ఆవిడ పైన, ఆమె పేరేంటో వచ్చింది, మందు భార్గవి, నాకు ఉపలక్ష్మి అయ్యారండి. నేను చాలా సంతోషించాను. నేను మీ గురించి విన్నాను. నేను ఆవిడని ఎప్పుడో 30 ఏళ్ల నుంచే నాకు తెలుసు. ఆమె ఇంటికి కూడా వెళ్ళాను. దాసరాయి గారికి వచ్చేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళం. అయితే మీ ఇంటికి గ్యారంటీగా వస్తానండి అంది. కంపల్సరిగా మా ఇంటికండి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం, తప్పకుండా అండి. మీరు ఫంక్షన్ కి పిలిచారంటే, పిలిచినప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. అందుకని ఇంకా మీరు కూడా జాయిన్ చేసి నాకు మంచి అడ్వైస్ ఇచ్చారు, జాయిన్ కమ్మని అని. ఇంకా మీ ఇంటికి వచ్చి మీకు అంకుల్కి ఇద్దరికి నాకు తోచిన కానుకను సమర్పించుకున్నాను. థ్యాంక్స్ ఆంటీ. బాగుంది, బాగుంది. వెరీ నైస్ టు హియర్. మహారాణి గారు, 1 minute. First of all, sorry if I could not attend the Arthur Samuel మాట్లాడదామండి. ఈనాడులో క్లిప్పింగ్ అండి. ఈనాడులో నెక్సస్ బిట్వీన్ ది గట్ మైక్రోవేవ్ అండ్ బ్రెయిన్. ఇందాక ఎవరో యుఎస్ నుంచి కాల్ చేసినప్పుడు కూడా తన గట్ మైక్రోవేవ్ గురించి చెప్పారు. అందుకని నేను చెప్తున్నాను, అది ప్రతి ఒక్కరు చదవండి. దాని రెలవెన్స్ గురువు గారు చెప్పే ఈ 72,000 నాడులు ఎలాగైతే కపాలభాతి చేసినప్పుడు బ్రెయిన్ కి అట్లా కంట్రోల్ వెళ్తాయో, దానికి సైంటిఫిక్ లింక్ ఇందులో ఉందండి కపాలభాతిలో. ఇది వరకు ఒకసారి రెఫర్ చేశాను కానీ ఇంకా ఇండెప్త్ వెళ్ళలేదు నేను దానికి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవండి. ఎప్పుడైనా ఒకసారి డిస్కషన్ పెట్టుకుందామండి. అది చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తను డైరెక్ట్ దీంట్లో ఆ ఫీల్డ్ లో ఉన్నారు. నాకు గుర్తున్నంత వరకు అయితే గ్లోబల్ గా $30 బిలియన్ పైనే ఇండస్ట్రీ అండి గట్ బయోకేవ్ రీసెర్చ్ అనేది. అది చిన్న విషయం కాదు, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ఇన్వెంట్ చేయాల్సినవి కానివ్వండి, ఎన్నోను. దాని గురించి చదివితే కనుక క్లియర్ గా అచ్చ తెలుగులో చాలా బాగా చెప్పారండి, అచ్చ తెలుగులోను. దాంతో పాటు ఏ ఆసనాలు చేస్తే అవి పనికొస్తాయని చెప్పారు. దానికంటే బియాండ్ దట్ మన గురువు గారు చెప్పింది ఏంటంటే కపాలభాతికి లింక్ పెట్టారు. కపాలభాతికి లింక్ కి బ్రెయిన్ కి 72,000 డైరెక్ట్ లింక్ ఉంది. ఒకసారి చదవండి అందరు, తర్వాత ఎప్పుడైనా డిస్కషన్ చేద్దామండి. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గురుగారు, ఐ థింక్ షల్ వి వైండ్ ఇట్ అప్? ఓకే, తొందరగానే ముగిద్దామండి. ఎస్ సార్, తొందరగానే ముగిద్దాం.
అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మన యోగ సాధకులు అందరూ చక్కగా మాట్లాడారు. మనకి రేపటి నుండి మన క్లాస్ విధానంలో నెమ్మదిగా క్లాస్ చేద్దాం. పెద్దవాళ్ళు నేను చేయలేనేమో అనే భయపడడం కానీ బెంగ పడడం కానీ చేయొద్దు. ప్రతి ఒక్కరూ సాధన చేయొచ్చు. మనం చేసే పనులే, మన యోగా చేసేదేమి పెద్ద మనం కష్టమైన ఏం చేసాం, మనం ఒకప్పుడు చేసినవే. ఒకప్పుడు ఎక్కిన మెట్లే ఇప్పుడు దిగేవనుకోండి, అలవాటు ఉన్న మెట్లే మళ్ళీ ఎక్కేస్తాం. అంచేత భయపడవలసిన పని ఏం లేదు ఎవరికి కూడా. మనం ముందు ఎంతవరకు యాక్టివ్గా ఉన్నామో అంత యాక్టివ్లోకి మళ్ళీ వెళ్ళిపోతాం అంతే. అంచేత రేపటి నుండి 5:15కి ఒక బ్యాచ్ ఉంది. 5:15 కుదరలేనటువంటి వాళ్ళకి 9 గంటలకి ఒక బ్యాచ్ ఉంది. 2 బ్యాచ్లు కూడా మీకు ఏది కంఫర్టబుల్లో అది చూసుకోండి. చూసుకొని ఇదే లింక్ తోటి రేపు జాయిన్ అవ్వండి. రేపు ఎల్లుండి కూడా 2 రోజులు కొంచెం స్లోగా ఉంటుంది క్లాసు, కంగారు పడకండి. నెమ్మదిగా మళ్ళీ మీకు అన్ని ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము అలవాటు అవుతాయి. ఈ మంత్లో కొన్ని చక్రాస ధ్యానము అనేది జరగలేదు. అది కార్తీక మాసానికి సంబంధించినటువంటి ప్రణవనాద ధ్యానంలో కనెక్ట్ అయింది. అంచేత రిమైనింగ్ చక్రాస్, మూలాధార చక్ర, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాస్ మీద ఆ చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, కుండలిని జాగృతం ఏ విధంగా జరుగుతుంది అనే మెడిటేషన్ విధానాలని ఈ మంత్లో మనం చేసే అవకాశాలు ఉన్నాయి. అంచేత ప్రతి ఒక్కరూ కూడా అది ఉపయోగించుకుని మనం ఆధ్యాత్మికంగా కూడా మన ఎదుగుదల, ఒక పక్క శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఈ 3 కూడా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరాలంటే యోగం అనేది ఉపయోగమే. కానీ ఏంటంటే ఆ యోగ విధానాన్ని మనం పతంజలి మహర్షి చెప్పిన విధానంగా చేయాలి. స్టార్టింగ్లో యోగాసనాలు పట్టుకోకూడదు. ఆయన చెప్పింది యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. అందులో యమ నియమాలు ముందు మన యొక్క ఆ మోరల్ వాల్యూస్ అన్నమాట. ఎలా నైతిక విలువలు, ఎలా గౌరవంగా ఉండాలి, ఒక తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, గురువుని ఎలా గౌరవించాలి, సమాజాన్ని సమాజంలో ఎలా జీవించాలి, ఇవి ముందు తెలుసుకోవాలి. అవన్నీ కూడా యమనియమాలు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆసనాలు, తర్వాత ప్రాణాయామాలు, అవన్నీ కూడా నెమ్మదిగా. తర్వాత మనకి శరీరాల గురించి కూడా తెలుసుకోవాలి. మనకు అన్నమయ కోసమో, ప్రాణమయ కోసమో, మనోమయ కోసమో, విజ్ఞానమయ కోసమో, ఆనందమయ కోసమో. మనకి ఉల్లిపాయలు పాయలు ఎలాగైతే ఉంటాయో, అందులో చిన్న ఉల్లి ఎలాగైతే అడిగి ఉంటుందో, అన్ని పాయలు ఎలాగ ఉంటాయో ఆ పాయలనే కోశములు అంటారు. మన శరీరం 5 శరీరాలు, 5 కోశములు, 5 పొరలు. అందులో ఆ పొరలు ఆత్మని కప్పి ఉన్న పొరలు, ఆత్మ అడుగుని ఉంటుంది లోపల. ఆ ఆత్మని కప్పి ఉన్నటువంటి శరీరాలన్నీ కూడా అవి ఏంటి, వాటి యొక్క విధానం ఏంటి, ఏ శరీరం ఏ విధమైనటువంటి విధులు నిర్వహణ జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం తెలుసుకుంటాం. అందులోని కూడా మనం ఒక పక్క మనం ప్రాబ్లమ్స్ని ఎలా తగ్గించుకోగలగాలి, బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించుకోవాలి, సయాటిగా ఎలా తగ్గించుకోవాలి, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఊబకాయం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యలకి యోగ థెరపీలో, చికిత్సా విధానంలో పొందుపరిచినటువంటి అంశాలని మనము ప్రతిరోజు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ, మీ బీపీ ఉందనుకోండి బీపీ, అదేవిధంగా షుగర్ ఉంటే షుగర్ రిపోర్ట్స్ కానీ మీరు పెట్టుకోండి. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ రిపోర్ట్ మళ్ళీ చేయించుకోండి. చాలా డిఫరెంట్ వస్తుంది. అబ్బా ఎంత హ్యాపీగా ఉంది, నాకు మందుల పని లేకుండా నాకు ప్రాబ్లం తగ్గిపోయింది అని మీ నోటి ద్వారానే వినొచ్చు మనం. కానీ దీనికి కావాల్సింది ఏంటంటే నమ్మకం కావాలి. చాలామంది నేను యోగా చేశానండి, అక్కడ చేశానండి, ఎక్కడ చేశానండి, నాకు అన్నీ వచ్చేసండి అని అంటూ ఉంటారు. జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి కూడా నాకేమి రాదనే దిగండి. నాకు అది వచ్చు ఇది వచ్చు అని అనుకున్నాం అనుకోండి, ఆ అహం ఎప్పుడైతే ఉందో మనం కొత్త విషయాన్ని రిసీవ్ చేసుకోలేమన్నమాట. నేను ఇచ్చే టీ టేస్ట్ తెలియాలంటే మీరు ఎంటీ కప్తో రావాలి. ఎంటీ కప్తో వస్తేనే నేను వేసే టీ టేస్ట్ తెలుస్తుంది. మీరు సగం తాగిన కప్తో వచ్చారనుకోండి, ఎక్కడో సగం తాగి నేను పోసిన టీ మిక్స్ అయిపోయి ఆ టేస్ట్ తెలియదు. అచేది ఏంటంటే ఇక్కడ టేస్ట్ కరెక్ట్గా తెలియాలి అంటే మీరు అదంతా వంపేసి ఎంటీగా రండి. ఒకసారి ఇలాగే ఒక ఆయన సరదాగా మాట్లాడుతున్నారు అనమాట. ఆయన కూడా సరదాగా జోక్గా మాట్లాడాడు. మాట్లాడితే నేను అదే చెప్పాను, మీరు గురూజీ మేము ఫిజికల్గా యోగా సెంటర్ మెయింటైన్ చేసేవాళ్ళం చాలా నాళ్ళ క్రితం. కాకినాడలో ఫిజికల్గా యోగా సెంటర్ మెయింటైన్ చేస్తుంటే
ఆయన ఫీజు ఎంతండి అని చెప్పేసి అన్నారు. ఫీజు ఎంతంటే మీరు జనరల్గా మేము అప్పట్లో ఏంటంటే 1000 ఫీజు తీసుకుంటున్నాం అనుకోండి, ఆ 1000 అని చెప్పేసాం. అలా కాదండి, నేను ఒక ఇన్స్టిట్యూషన్లో చాలా తెలుసుకున్నాను, నాకు కపాలభాతి వచ్చు, ఇవ్వచ్చు లొయ్యొచ్చు అనేది చెప్పుకుని వచ్చాడు. అలాగండి అవి ముందు ఎందుకు చెప్పలేదు, మీకైతే 2000 అవుతుందండి అని చెప్పి. ఏంటంటే అంత 1000 అన్నారు కదా, మళ్ళీ మీరు 2000 అని ఎందుకు అంటున్నారంటే, కరెక్ట్గా ప్లెయిన్గా ఫ్రెష్గా వచ్చిన వాడికి 1000, మీకు పాత ఏయో నేర్చుకుని చెత్త చెదరం అంతా బుర్రలో ఉంది అవన్నీ తీయాలి కదా, తీయడానికి 1000 అవుద్ది, మళ్ళీ వేయడానికి 1000 అవుద్ది అన్నాం. అంచేత ఏంటంటే ఎక్కడెక్కడో తెలుసుకున్నవన్నీ మనం తీయాలి, మనమన్నీ బ్రష్అప్ చేయాలి. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అన్ని అనుమానాలతో తెచ్చుకుని వస్తాడు కదా. మామూలుగా వచ్చిన వాడికి ఏమి ఉండదు, ఫ్రెష్గా మనం చెప్పేదంతా ఎక్కేస్తుంది. మనకు అలా కాదు, ఇంకా అనుమానం ఉంటుంది, అక్కడ ఎలా చెప్పారు, అక్కడ ఎలా చెప్పారు, ఇక్కడ ఎలా చెప్పారు అంటారు. అవన్నీ మనం క్లీన్ చేయాలి, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని సెట్ చేయాలంటే వాళ్ళతోటి ఎక్కువ పని ఉంటుంది మనకి. అంచేత ఏంటంటే అవన్నీ పక్కన పెట్టేయండి, ప్లెయిన్గా రండి, చక్కగా నేర్చుకోండి. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ యోగ భారత్ ఫౌండేషన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. నేను ఎక్కువ మాట్లాడడానికి మనకి టైం కూడా లేదు కాబట్టి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, ఆరోగ్యాభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానాలు పలుకుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి యోగ భారత్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, ఎటు చూసిన ఆ కార్యవర్గ సభ్యులు నిజానికి ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేస్తారంటే, ఒక పక్క నేషనల్ కమిటీ అవ్వచ్చు, ఏపీ అవ్వచ్చు, తెలంగాణ కమిటీ అవ్వచ్చు, మహిళా కమిటీ అవ్వచ్చు, జిల్లా స్థాయి కమిటీ అవ్వచ్చు. అద్భుతం అండి, నిజం చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్కి ఒక మంచి కొత్త వెలుగును నింపారండి మన కార్యవర్గ సభ్యులందరూ. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కలుద్దాం. నమస్కారం. మనం ప్రేయర్ చేద్దాం. ఉన్నారండి ఎవరన్నా? నేనే చేశానా? తర్వాత మరొక చిన్న కాంప్లిమెంట్ ఏంటంటే, లక్ష్మీ నరసింహం గారి యొక్క వెనకాల బ్యాక్గ్రౌండ్ నాకు చాలా బాగా నచ్చింది సార్, చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకోండి, అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి మహారాణి గారికి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ లిస్ట్ని ప్రిపేర్ చేసిన శైలజ గారికి కూడా, కాకినాడ, ఆమెకు కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, గురువు గారికి అందరికి. చెప్పండి మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిన్న మిమ్మల్ని కలవలేకపోయామండి. నిన్న మిమ్మల్ని, సుజాత గారిని మేము చాలా మిస్ అయ్యామండి. మా సుకుమార్ సార్ని, సురేష్ సార్ని. డెఫినెట్లీ ఒక మంచి రోజు రావాలండి అందరినీ కలవడానికి. అది మా సాధ్యమవుతుందండి. మీరు మేడం కాకినాడ తప్పకుండా వస్తామండి. హైదరాబాద్ బ్యాచ్ అంతా కాకినాడ వచ్చేయండి హ్యాపీగా. ఓకే అండి. మ్యామ్ మీరు ఇక్కడ లేకపోయినా మా అందరి మనసులో ఉన్నారు మ్యామ్. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నారు మ్యామ్. థ్యాంక్ యూ కళ్యాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వాళ్ళందరికీ నేను చెప్పేసాను సమాధానం. నేను శైలజ కాదు అనా? మ్యామ్ మిమ్మల్ని అందరినీ అడిగారని చెప్పారనేసి. మ్యామ్ ఎక్కడున్నా ఆవిడ మనసు ఇక్కడే ఉందని చెప్పేశాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి.